హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఉమెన్. నేను మీ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఉమెన్కి ఉండే చాలా ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి, క్వశ్చన్స్, అలాగే డౌట్స్, ఇలా ఎన్నో ఉంటాయి కదా. అంటే సైకలాజికల్గా మనల్ని మనం ఏదైనా సోషల్ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర నుండి ప్రతి చిన్న దాంట్లో ఉమెన్కి ఉండే కాన్ఫ్లిక్ట్ చాలా ఎక్కువ. అలాంటి వాటికి సమాధానాలు చెప్పడానికి, మీకుండే డౌట్స్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ అలాగే హెడ్ ఫర్ సెంటర్ ఆఫ్ హెల్త్ సైకాలజీ డిపార్ట్మెంట్కి హెడ్ అయిన ప్రొఫెసర్ పద్మజ గారు. మరి ఆవిడతో మాట్లాడి మీకున్న బోలెడ్ అనే డౌట్స్ని, అలాగే సోషల్ ఎక్స్పెక్టేషన్స్ని అసలు ఎలా ఇది చేయాలి, ఆ కాన్ఫ్లిక్ట్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, వాట్ నాట్ అన్నీ మాట్లాడుకుందాము. ముందైతే పలకరిద్దాం. నమస్తే అండి. వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. సో బేసికల్లీ పద్మజ గారు, మీకు తెలుసు మీరు చాలా రీసెర్చ్ కూడా చేశారు. సో ఉమెన్కి ఎప్పుడు అవుటర్ కాన్ఫ్లిక్ట్, అవుటర్ ఎక్స్పెక్టేషన్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ రెండు పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుండి ఉంటూనే ఉంటాయి. బాగా చెప్పారమ్మా ఒక మాట. పుట్టినప్పటి నుంచి పోయేదాకా కూడా రకరకాలు ఫేస్ చేస్తుంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ కొన్ని ఉంటాయి అని. అది మానవులు అన్న తర్వాత ఎవరికైనా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మానవ సహజంగా ఎవరమైనా కానీ ఈ ఎక్స్టర్నల్ ఎక్స్పెక్టేషన్స్కి, ఇంటర్నల్ ఎక్స్పెక్టేషన్స్కి నేను రెండుగా డివైడ్ చేస్తున్నాను. బయట వాళ్ళు మన పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఆశలకి, ఆకాంక్షలకి, ఆశయాలకి, మన పట్ల మనకుండే ఆశలకి, ఆకాంక్షలకి, ఆశయాలకి ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు. అందులో స్త్రీ అనగానే ఇంకా ఎక్కువ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన సంస్కృతిలో ఇవాళ మనం 2023వ సంవత్సరంలో ఉన్నాము. అయినా సరే ఇదే పరిస్థితి మనకి కంటిన్యూ అవుతుంది. ఒక 10 ఏళ్ల క్రితమో, ఒక 20 ఏళ్ల క్రితమో, ఒక 30 ఏళ్ల క్రితమో అప్పుడు కూడా ఇలాగే ఉండేదా అంటే అప్పుడు ఇంకా వేరుగా ఉండేవి. కాకపోతే ఏంటంటే స్త్రీ అనేసరికి సహజంగా ఆమె పట్ల ఎక్స్పెక్టేషన్స్ కొన్ని వేరుగా ఉంటాయి. ఇదే మాట నేను పురుషుల విషయంలో కూడా చెప్తాను. పురుషుల పట్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని వేరుగానే ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఆ చట్రంలో ఇమిడిపోవాలి, ఆ ఫ్రేమ్వర్క్, ఆ చట్రంలో వాళ్ళు ఇమిడిపోవాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ సమాజానికి ఉంటాయి. స్త్రీ పట్ల కూడా అట్లాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది వరకున్నంత రిజిడ్ బౌండరీస్, చాలా ఖచ్చితమైనటువంటి సరిహద్దులు క్రమక్రమంగా పలచబడిపోతున్నాయి. అవి ఆ రిజిడ్ బౌండరీస్ అనేవి క్రమంగా పలచబడిపోతున్నాయి. ముఖ్యంగా మీ జనరేషన్లో, యంగర్ జనరేషన్లో బాగా చదువుకుంటున్నారు మీరు, కెరియర్ విమెన్ మోస్ట్ ఆఫ్ యూ. మీరు మీ జీవిత భాగస్వామి సమానమైన చదువులు, సమానమైన హోదాలు, ఒక్కొక్కసారి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అయినా కానీ సమానత్వం అనేది ఈ రెండు వైపుల నుంచి కూడా అంతో ఇంతో ప్రస్తుతం ఉన్న సమాజంలో కొంత మార్పు వచ్చింది. అయినా సరే స్టీరియోటిపికల్గా స్త్రీ అనేసరికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును, కొన్ని మ్యాచింగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మ్యాచింగ్ ఎక్స్పెక్టేషన్స్, సారీ టు ఇంటరప్ట్, అంటే ఆ స్టీరియోటిపికల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బయట నుండి మాత్రమే కాదు, మనకు కూడా ఉంటాయి. ఇప్పుడు మన మదర్ ఎలా ఉంటారు, ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ, బయట అన్నీ మేనేజ్ చేస్తూ, ఇఫ్ షీ ఈజ్ అ వర్కింగ్ ఉమెన్ అన్నీ మేనేజ్ చేసి 100% ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ హోమ్ మేకర్ అండ్ ఆల్సో యాజ్ అ వర్కింగ్ పర్సన్గా అన్నీ మేనేజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ దగ్గర కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. మా తరానికి, మా తర్వాత వచ్చే తరానికి తేడాలు ఎట్లా ఉంటాయో మీ తరానికి, మీ తర్వాత వచ్చే తరానికి కూడా తేడాలు ఉంటాయి. తరాలు మారే కొద్దీ అంతరాలు ఉంటాయి, తేడాలు ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మారింది ఏంటంటే, మీరు ఇందాక మనం స్టీరియోటైప్స్ గురించి మాట్లాడుకున్నాం. స్త్రీ అనగానే నర్చరెన్స్, ఒక పోషణ, లాలిత్యం, వాత్సల్యం, అనురాగం, ప్రేమ, తల్లిదనం, అమ్మదనం. స్త్రీ అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది అది. అలాగే పురుషుడు అనగానే బాధ్యత, స్థిరత్వం, తర్వాత స్ట్రెంగ్త్, ఇట్లాంటివి బాగా దృఢంగా ఉండగలగడం, స్ట్రెంగ్త్ ఇన్ ది సెన్స్ దృఢంగా ఉండగలగడం, ఇలాంటివి వాళ్ళ పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడున్న సమాజంలో ఇంత రిజిడ్ స్టీరియోటైపింగ్ ఇమేజెస్ మనకి లేవు. అమ్మాయి కూడా స్థిరంగా ఉండాలి, అమ్మాయి కూడా దృఢంగా ఉండాలి, అమ్మాయి కూడా బాధ్యతాపూర్వకంగా ఉండాలి.
ఇవన్నీ మార్పులు వచ్చాయి కదా. అలాగే తండ్రి కూడా పోషణ చూసుకోవాలి పిల్లలది, తండ్రి కూడా నర్చరెంట్గా ఉండాలి, తండ్రి కూడా లాలిత్యం చూపించాలి, తండ్రి కూడా మార్ధవం చూపించాలి, తల్లే కాదు తండ్రి కూడా మార్ధవం చూపించాలి, తండ్రి కూడా మృదుత్వం చూపించాలి. ఇవన్నీ మెల్లిమెల్లిగా అటు ఇటు ఆ జెండర్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అటునుంచి ఇటు ఇటు అటు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ జనరేషన్లో ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది వరకు ఉన్నంతటువంటి రిజిడ్ స్టీరియోటైప్స్ ఉన్నాయని నేను అనుకోను. కాకపోతే పూర్తిగా 100% మారిపోయినాయి అని చెప్పడం యూటోపియన్. అది 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 ఒక ఫ్యాంటసీ అవుతుంది. పూర్తిగా మారిపోయినాయి అమ్మా, ఏం లేదు సమాజంలో మొత్తం సమూలంగా మార్పు వచ్చింది అనేది నిజం కాదు. ఇప్పటికీ కూడా స్థాయి భేదాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఆధిపత్యం ఉంది, ఇప్పటికీ కూడా పురుషుడికి ఒక ఇది వరకు 10 రెట్లు ఎక్కువేమో, ఇప్పుడు కనీసం 1-2 రెట్లు ఎక్కువ అన్న ఆలోచన ఇప్పటికీ ఉంది. మారనివి చాలా ఉన్నాయి, కానీ మారినవి కూడా ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే మారనివి ఉన్నాయి అని అక్కడే మనం కూర్చుంటే మారేవి గుర్తించలేం మనం, మారుతున్నవి మారినవి గుర్తించలేం మనం. మారినవి మనం గుర్తించగలిగినప్పుడు మార్పుకి ఇంకా దోహదం చేయగలిగిన వాళ్ళం అవుతాం. అందుకని లెట్ us ఆల్సో టాక్ అబౌట్ వాట్ హెస్ చేంజ్డ్. ఏం మారింది అనేది కూడా మాట్లాడుకోవాలి మనం. ఏం మారాలి అనేది డెఫినెట్గా మాట్లాడుకోవాలి, ఏం మారింది అనేది కూడా మనం గుర్తించగలగాలి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఒక అర్బన్ సెటప్లో ఇవాళ మనం హైదరాబాద్ లాంటి ఒక సిటీలో కూర్చునో, ఢిల్లీలో కూర్చునో, ఇంకొక మెట్రోపాలిటన్ లేదా కాస్మోపాలిటన్ సిటీలో కూర్చునో, బెంగళూరు లాంటి చోట కూర్చునో మనం ఇలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒకవైపు. కానీ రెండో వైపు ఉంది. ఇంకా పల్లెటూళ్ళల్లో కానీ అండర్ డెవలప్డ్ ఏరియాస్లో కానీ మారని ఆలోచనలు, భావాలు, సాంఘిక పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. అందులో సాంఘిక పరిస్థితులను నేను ఎందుకన్నాను అంటే ఒక స్త్రీని సమాజం చూసే పద్ధతిలో మార్పు ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి. అలాగే మన చదువుకున్న వాళ్ళల్లోనూ అంతగా ఇంకా విద్యా అవకాశం లేని వాళ్ళల్లోనూ మళ్ళీ అక్కడ కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఇలా రకరకాల భేదాల వల్ల ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఇవి కూడా మారచ్చు. ఏది ఏమైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి తల్లిదే కదా బాధ్యత, అది మాత్రం మారలేదు. మారదేమో కూడా బహుశా. ఎందుకంటే తల్లి మనసు, మీరు ఇందా చెప్పారు కదా బయట సమాజం ఎక్స్పెక్ట్ చేయడమే కాదు మనకి ఉంటాయి మేడం అని అన్నారు కదా. అవునమ్మా, ఇది నేను డాక్టర్గా పద్మజగా మాత్రమే చెప్తున్నది కాదు. ఒక మామూలుగా సమాజంలో మనం అందరము కూడా భాగాలమే. మనం అందరము ఆశించేది అదే, ఒక తల్లిగానో ఒక సామాన్య స్త్రీగానో కూడా ఆలోచించేది అదే. ప్రస్తుతానికి ఇలాగే ఉంది. కాకపోతే వచ్చిన మార్పు ఏంటయ్యా అంటే మగవాళ్ళు కూడా కొంత వాళ్ళు మా పాత్ర కూడా ఉంది అని గ్రహించడము, కాంట్రిబ్యూషన్ కొంత పెరిగింది అనేది మనం పూర్తిగా తోసేయలేము. అది మనం కాదు అని చెప్పడం వాళ్ళ పట్ల కూడా అది అసమంజసం. అయితే ఇప్పుడు ఫస్ట్ అర్బన్ గురించి మాట్లాడుకున్నాం. అర్బన్ రూరల్ అని ఏం లేదు. ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు బయోలాజికల్ క్లాక్ ఆడవాళ్ళకు ఒకలాగా ఉంటుంది, దాంతోపాటు కెరియర్ క్లాక్ ఉంటుంది. రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే చదువుకొని ఉద్యోగం సంపాదించి కాస్త సేవింగ్స్ చేసుకునే టైంకి వయసు అయిపోతుంది. ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనేసరికి ఇంకా పెద్ద పొజిషన్లో అటు పూర్తిగా ఇటు డెడికేట్ చేయలేక ఒక కెరియర్గా ఉమెన్గా ఉన్నప్పుడు మీకు ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా, ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి చేయాలి. సరే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లాగిన్ అవ్వకైతే తప్పదు కదా మీ బోటి వాళ్ళకి, మీ జనరేషన్ వాళ్ళకి. సో ఒక టైం ప్రకారం చేసుకోవడానికి దానికి మీరు బయోలాజికల్ క్లాక్, డైలీ బయోలాజికల్ క్లాక్ని మీరు సెట్ చేసుకుంటారు. దీనిలో ఈ బయోలాజికల్ క్లాక్ని ఇప్పుడు 2 రకాలుగా మాట్లాడతాను. కెరియర్ ఉమెన్ అన్నారు కాబట్టి ఒకటి ఏంటంటే బయోలాజికల్ క్లాక్, ఇండియన్ బయోలాజికల్ క్లాక్ ఒకటి, రెండోది వేరే కంట్రీ బయోలాజికల్ క్లాక్ ఒకటి. మీ వయసు, మీ తరంలో పిల్లలు ఇటు ఇండియా బయోలాజికల్ క్లాక్ ప్రకారము మీరు ఇక్కడ పనిచేస్తారు. కానీ ఎప్పుడైతే వేరే దేశాల్లోతో మీకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రపంచం కుంచుకుపోయింది, మన అరచేతిలోకి ప్రపంచం వచ్చింది, కానీ అరచేతిలోకి టైం రాదు కదా, అలా 24 hours క్వాంటం మారదు కదా టైం. సో వాళ్ళ టైం ప్రకారం కూడా చేయడం. దీంతో వస్తున్న సమస్యలు ఒక తీరు. రెండోది ఏంటంటే మనం కెరియర్లో ఫస్ట్ సెటిల్ అవ్వాలి,
మనం కెరీర్లో సెటిల్ అవ్వాలి, నాకంటూ ఒక ఉనికి ఉంటుంది, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, నాకంటూ జీవితంలో నేను కొంత అచీవ్ చేయాలి, నేనుగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక కెరియర్ పాత్ ఏర్పరచుకొని చక్కగా బ్రహ్మాండమైన మంచి అచీవ్మెంట్స్ చూపిస్తున్నారు అమ్మాయిలు. చాలా ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీలుగా నిలబడుతున్నారు. దాదాపుగా ప్రతి అమ్మాయి కూడా అచీవర్గా ఉండాలని ఆరాటపడుతోంది, అలా దానికి తగ్గట్టుగా కృషి కూడా చేస్తోంది. సో అలా అచీవ్మెంట్స్ అయిన తర్వాత అప్పుడు పర్సనల్ లైఫ్ని ఎక్స్టెండ్ చేద్దాము, లెట్ అస్ గో ఫర్ అ మ్యారేజ్ అట్లా అప్పుడు మీరు చెప్తున్నటువంటి సందర్భం వస్తుంది. ఏంటంటే మిగతా వాళ్ళతో పోలిస్తే అంటే తొందరగా పెళ్ళి 20-25 మరి 20కి చేసుకునేవాళ్ళు పెద్దగా కనిపించారు అనుకోండి, 25 ఏళ్ల లోపు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, 30 ఏళ్ల లోపు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, 35 ఏళ్ల లోపు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, ఇట్లా వివాహ వయసు కూడా మారుతూ వస్తున్నది అచీవ్మెంట్స్ని బట్టి, వాళ్ళ నిర్ణయాల్ని బట్టి. అమ్మాయి ఇక్కడ విషయం ఏంటంటే ఒకప్పుడు అమ్మాయికి నిర్ణయాత్మక అధికారం ఉండేది కాదు. ఇప్పుడు అమ్మాయిలు కనీసం నిర్ణయాత్మక అధికారం చూపించగలుగుతున్నారు. దిస్ ఇస్ వన్ డిఫరెన్స్. ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం 25 ఏళ్ళు వచ్చేసినాయి పెళ్లి కాకపోతే ఎట్లా అని దిగులు పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, 25 ఏళ్లే కదా తొందర ఏంటి అని ఆలోచించగలుగుతున్నారు తల్లిదండ్రులు కూడా, అమ్మాయిలు కూడా. లెట్ మీ అచీవ్ వాట్ ఐ వాంట్, నేను ఒక గోల్ పెట్టుకున్నాను లైఫ్లో, ఈ గోల్ని సాధించని నన్ను అని చెప్పగలిగేటువంటి దృఢత్వం అమ్మాయిల్లో కనిపిస్తుంది. సో కెరియర్ ఉమెన్గా బాగా షైన్ అవుతున్నారు. దీనివల్ల మీరు చెప్తున్నటువంటి పరిస్థితి తనకంటూ ఒక అబ్బాయి అయితే ఎట్లా 30 ఏళ్ళ దాకా టైం పెట్టుకొని నేను అచీవ్ చేయాలనుకుంటాను, అమ్మాయికి తేడా ఉంది. అమ్మాయి మాత్రం ఎందుకు అచీవ్ చేయకూడదు? అందుకని తనకి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయిన తర్వాత చేసుకుంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు ఫిజియాలజీ, దానికి భయాలు ఎక్కువైపోయినాయి అమ్మాయిలకి. నేను 30 దాటిపోయాను, నాకు ఫిజియలాజికల్గా నాకు విల్ ఐ బి ఆల్ రైట్, నాకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు, ఇలాంటి భయాలు కొంతమందికి ఉంటాయి. కొంతమందికి పెళ్ళి ఇప్పుడు చేసుకున్నాం కదా, పెళ్ళి జరిగింది ఇప్పుడు, 2 రకాలు మళ్ళీ ఇక్కడ. ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నాం, ఇప్పటి నుంచే పిల్లల గురించి ఆలోచన ఎందుకు? కొంతకాలం పాటు మ్యారీడ్ లైఫ్ కూడా అసలు ఏంటిదని ఒకళ్ళకొకళ్ళు అలవాటు పడ్డము, ఒక జీవితం కలిసి గడపడానికి అలవాటు పడ్డము, జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం, ఏదో ఇల్లో వాకిలో ఏదో అలాంటివి ఏర్పరచుకోవడం, అప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాం. అప్పుడు ఏంటి, ఇప్పుడు 30 నుంచి 35కి పిల్లలు అనుకోండి, అప్పుడు ఈ పాటికల్లా కెరియర్ ఒక స్థాయికి వచ్చేసింది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నేను ఒక్కదాన్ని ఎలా చూసుకుంటాను? అంటే నా కెరియర్ కూడా ఇంపార్టెంటే కదా. కెరియర్లో ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేనే చేయాల్సినవి కొన్ని ఉంటాయి, ఇంకొకళ్ళు చేయలేరు. అది మరి పిల్లల సంగతి ఏంటి? కరెక్ట్. ఇలాంటి సందేహాలు చాలా ఎక్కువైపోయినాయి అమ్మాయిలకి. అందుకని ఇవన్నీ ఏంటంటే ఇది ట్రాన్సిషనల్ ఫేజ్. ఒకప్పుడు పూర్తిగా 20 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసుకొని 25 ఏళ్ళ కల్లా పిల్లల్ని కనేయడము, వాళ్ళు స్కూళ్ళకి వెళ్తుండడం, అప్పుడు మళ్ళీ కెరియర్ గురించి ఆలోచించడం, ఆ స్థాయి నుంచి కెరియర్ ఏర్పరచుకున్న తర్వాత పెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ప్లాన్ చేసుకునే లైఫ్ని దానికి తగ్గట్టుగా పిల్లలు, ఇలాంటి ఇటు నుంచి ఇటు వెళ్ళే క్రమంలో కొంత ట్రాన్సిషన్, ఎనీ ట్రాన్సిషన్ విల్ క్రియేట్ సమ్ ఫ్రిక్షన్. ఎప్పుడైనా ట్రాన్సిషన్లో కొంత ఉంటుంది, అయోమయావస్థ ఉంటుంది. ఆ అయోమయావస్థ అనేది పెద్ద పదమేమో బహుశా, కానీ కొంచెం అలజడి ఉంటుంది. కనీసం అయోమయావస్థ దాకా వెళ్ళకపోయినా కనీసం కొంత అలజడి ఉంటుంది. ఇలాంటివన్నీ ఇందా చెప్పానే ప్లానింగ్ అన్నాను, ఆ ప్లానింగ్లో ఇది కూడా భాగం కావాలి. ఆ ప్లానింగ్లో ఇది కూడా భాగం అయితే రాగలిగిన అవకాశం ఉన్న సందర్భాలేంటి, నేను నా లైఫ్ని ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే వాట్ ఆర్ ది పాసిబిలిటీస్, ఎలాంటి పాసిబిలిటీస్ ఉండొచ్చు. 30 లోపల పెళ్లి చేసుకుంటే నా లైఫ్లో పాసిబిలిటీస్, వాట్ ఆర్ ది వేరియస్ పాసిబిలిటీస్? ఫ్యామిలీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇల్లు కొనుక్కోవడము, ఫలానా చోట అమ్మా నాన్నలకి దగ్గరగా ఉండడం, కుటుంబానికి బాధ్యతలు తీసుకోవడానికి దగ్గరగా ఉండడం, లేదా కుటుంబానికి దూరంగా అయినా పర్వాలేదు వెళ్ళి రావడము, లేదా మా అమ్మా నాన్న 70 ఏళ్ళు వచ్చేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి ప్లాన్ చేసుకోవడం. ఇప్పుడు అమెరికాలు, ఆఫ్రికాలు, ఆస్ట్రేలియాలే వెళ్ళక్కర్లా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినా దూరమే కదా. ఎప్పటికప్పుడు ఇవాళే వచ్చేసేయగలను అన్న పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు మనం ఈ పాండమిక్ తర్వాత మనం వేరే పరిస్థితిలో ఉన్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైపోయిన ఉన్నాం. ఎప్పటికీ కలకాలం ఇలా ఉండకపోవచ్చు కదా, మళ్ళీ బ్యాక్ టు ఆఫీసెస్ స్టార్ట్ అయింది కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక చోట నుంచి తల్లిదండ్రులకి దగ్గరగా రాగలమా, లేదా వీళ్ళని తీసుకెళ్ళగలమా, ఇలాంటి రకరకాల
ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్లానింగ్లో భాగం చేసుకుంటే, ప్రణాళికాబద్ధంగా ఉంటే, అలాంటప్పుడు ప్రతిదానికి ఆల్టర్నేటివ్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు నేను ఇది పరిష్కారం అని అనుకుంటాను, నేను ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ప్లాన్కి ఈ రకంగా జరుగుతుంది అన్నప్పుడు కంటింజెన్సీ ప్లానింగ్ కూడా ఉండాలిగా. అవును. ఏ జరగకపోతే నా ప్రపంచం తల్లకిందులు అయిపోతుంది, నాకు పెళ్ళైన ఏడాది లోపల నాకు కన్సీవ్ అవ్వకపోతే కనుక నా ప్రపంచం తల్లకిందులు అయిపోతుంది అనే పరిస్థితి ఉండదు. ఏ కాకపోతే బి, ఒకవేళ ఏడాది లోపల కన్సీవ్ అవ్వకపోతే వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్స్, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాట్ ఆర్ ది ఆల్టర్నేటివ్స్, ఏ రకంగా మనం ప్లాన్ అంటే యాంటిసిపేట్ ది అన్యాంటిసిపేటెడ్. ఏదైతే మనం తొందరగా యాంటిసిపేట్ చేయమో అలాంటివి కూడా యాంటిసిపేట్ చేసి దానికి అనుగుణంగా కూడా భార్యాభర్త ప్లాన్ చేసుకోగలిగితే మ్యారేజ్ కౌన్సిలింగ్ వాటిల్లో మేము చెప్పేది ఇదే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లోను మ్యారేజ్ కౌన్సిలింగ్లోను ఈ ప్లానింగ్ గురించి చెప్తాం. సో అలా భవిష్యత్తుని గురించి ఆలోచించుకొని ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలిగితే ప్రతిదానికి కూడా ఆల్టర్నేటివ్స్ కనీసం ఆలోచనా స్థాయిలో అయినా పెట్టుకోగలిగితే, అలాంటప్పుడు ఈ డైలమాలు, అయోమయావస్థలు, అలజళ్ళు వాటికి స్కోప్ తగ్గించిన వాళ్ళం అవుతాం. అసలు ఉండవా అంటే నేను ఇందా చెప్పాను కదా, మనకి తెలియనివి ఏమొస్తాయో ఎవరూ చెప్పలేం, వీ కెనాట్ ప్రెడిక్ట్. కానీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. కనీసం 90% మనం ప్లాన్ చేసుకోగలుగుతున్నాం. 10% ఆ స్పేస్ వదలాలి తప్పదు, ఎందుకంటే కొన్ని మనం ప్లాన్ చేసుకొని రైట్ మన చేతుల్లో ఉండవన్నీ. ఎస్, మీరు చాలా బాగా చెప్పారంటే ప్లానింగ్తో వెళ్తే మనం ప్రిపేర్డ్గా ఉంటాం మెంటల్లీ, ఫినాన్షియల్లీ. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనకు వచ్చే పాసిబిలిటీ అంటే ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని మనంతట మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అయితే చాలామంది అమ్మాయిలకి కెరీర్ సెట్ అవుతూ ఆ స్ట్రెస్లో అనుకోవచ్చు, ఇప్పుడున్న సోషల్ ఆస్పెక్ట్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే, లేదంటే ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ, నేను నా లైఫ్ అనే స్పాన్లోకి వెళ్ళిపోవడం అవ్వచ్చు. చాలామందికి ఒక 28 to 30 ఎస్పెషల్లీ 28కి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఒకవేళ 28కి అవ్వలేదు అంటే ఏదో హార్ట్ బ్రేక్ ఏదో ఒకటి అవుతుంది. ఒక 2-3 years ఆ లెంత్లో వెళ్ళిపోయాక పెళ్ళి ఎందుకులే అనే దానిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ వయసులో తల్లిదండ్రులు కూడా గట్టిగా గదమాయించి చెప్పలేరు, ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, చేసుకోమ్మా మంచిది అని చెప్పగలుగుతారు తప్పితే ఎక్కువ ప్రెషర్ చేయలేరు. ప్రెషర్ చేసినా మా ఇష్టం మా లైఫ్ అంటారు. సో అలా అని ఒక్కళ్ళే లైఫ్ లాంగ్ ఉండటం అనేది ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే దట్ ఈస్ అలోన్నెస్, ఇంకా వేరే సైకలాజికల్ ఇబ్బందులకి దారితీసే ప్రమాదం ఉంటుంది. సో మీరు చూస్తూ ఉంటారు కదా చాలామందిని, నిజంగా అమ్మాయిలు పెళ్ళి ఎందుకులే అనే క్వశ్చన్లోకి రావటానికి, ఆ జోన్లోకి వెళ్ళటానికి కారణాలు ఏంటి, అండ్ అది కరెక్టా కాదా, ఒకవేళ ఆ జోన్లోంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి? అమ్మ, చాలా ప్రాక్టికల్ ఇష్యూ మీరు మాట్లాడింది. చాలామందికి అలా జరుగుతోంది అని మనం చెప్పలేం, కానీ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ ఆల్సో. ఇట్స్ నాట్ టూ ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ టూ కామన్, కానీ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ ఆల్సో. చాలామంది కనిపిస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు. అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ కొన్ని డైలమాలు ఉన్నాయి అమ్మాయిల్లో. ఏంటంటే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, అది తెగని సమస్య, అది చిక్కుముడి, అది తెగని సమస్య. మన కంటికి కనిపించిన వాడు, మనం అంటే ఇష్టపడుతున్నవాడు, వీడిని నమ్మచ్చా నమ్మకూడదా అనేది. కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు అంటే అరేంజ్ మ్యారేజెస్కైనా అంతే, ఏదైనా కానీ ఏది సక్సెస్ అవుతుంది ఏది ఫెయిల్ అవుతుంది అనేది లాంగ్ రన్లో కానీ మనం చెప్పలేము కదా, అవతల వాళ్ళు ప్రూవ్ చేసుకునే వరకు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 28 వరకు కెరియర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మాత్రమే కాదు, వేరే చాలా రీజన్స్ వల్ల కూడా 28 వరకు ఆగుతున్న వాళ్ళు ఉన్నారు. 28 తర్వాత కాదు అని ఏం లేదు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు 35 దాకా కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ మీరు చెప్పారు చూడండి, మధ్యలో ఒక హార్ట్ బ్రేక్ ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి, ఎవరి వల్లన్నా చాలా తీవ్రంగా మానసిక వేదనకు గురైన వాళ్ళు, ఈ యాగనీ ఒకటి క్రియేట్ అయ్యి తర్వాత మనసుకి బాగా దెబ్బతిన్న వాళ్ళు, అలాంటప్పుడు నమ్మకం పోతుంది కదా. ట్రస్ట్ అనేది దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ రిలేషన్షిప్. ఏ రిలేషన్షిప్ అయినా దానికి ఫౌండేషన్ ట్రస్టే కదా. ఆ ట్రస్ట్ అనేది దెబ్బతిన్నప్పుడు దాన్ని తిరిగి పూడ్చుకోవడానికి టైం పడుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని ఫోర్స్ చేసే బదులు కొంత వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, తనలో ఉన్న టాలెంట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి, ప్రపంచంలో మిగతా మనుషుల్ని గురించి కొంత చదవడానికి, కొంత అబ్జర్వ్ చేసి కొంత అర్థం చేసుకోవడానికి. అలాంటప్పుడు ఏంటంటే ఒక మనిషి చెడ్డవాడు అవడం వల్ల, లేదా ఒక మనిషి నన్ను డిసప్పాయింట్ చేయడం వల్ల ప్రపంచం మొత్తం డిసప్పాయింటింగే
అన్న ఓవర్ జనరలైజేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పల్చబడుతుంది క్రమక్రమంగా. ఎప్పుడు టైం ఈజ్ ది బెస్ట్ హీలర్ అని చాలామంది చెప్తారు. టైం మాత్రమే, టైంతో పాటుగా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట కరాలరీస్. టైం ఒకటే కాదు, టైంతో పాటుగా మిగతావన్నీ కూడా అనుబంధాలు ఉన్నాయి. ఇవి సంబంధించినవి ఉన్నాయి, మిగతా అనుబంధకమైనటువంటి ఉన్నాయి అన్నమాట. ఇవి ఏంటంటే ప్రపంచాన్ని మరింత విస్తృతంగా చూసే అవకాశం దొరకటము, మనుషులతోటి మరింత ఇంటరాక్షన్స్ పెరుగుతున్నప్పుడు ఇది ఇలాంటి మనుషులను అయితే ట్రస్ట్ చేయొచ్చు, ఇలాంటి మనుషులను అయితే ట్రస్ట్ చేయలేము, ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఇలాంటి బిహేవియర్ ఉంటుంది, ఇలాంటి ప్రవర్తన ఉంటుంది, ఈ మనిషి మనస్తత్వానికి ఈ రకమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం మనుషుల్ని మరింత పరిశీలనగా చూడడం మొదలుపెట్టిన తర్వాత అర్థమయ్యేవి. అలాంటప్పుడు క్రమక్రమంగా ఈ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది కూడా పలచపడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం కొంచెం వాళ్ళంతటా వాళ్ళు అవకాశాలు దొరికి వాళ్ళకి సరైన వ్యక్తి దొరికితే సంతోషం. లేదు అన్నప్పుడు నిజంగా అనుబంధంగా దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో శ్రేయోభిలాషులు, దగ్గర స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇట్లాంటి వాళ్ళు ప్రాబబ్లీ ఒకవేళ అవకాశం కలిగించగలిగితే మరింత దగ్గరగా మంచి వాళ్ళని, తన నమ్మదగ్గ వాళ్ళని కలుసుకోవడానికి అవకాశం కలిగించగలిగితే చాయిస్ ఈజ్ ఆల్వేస్ హర్స్. బలవంతాన అమ్మాయి మీద రుద్దలేరు. ఎందుకు అంటే మనసు దెబ్బతిన్నది అని మీరు అన్నారు కాబట్టి. గాయపడ్డ మనసుని దానికి బామింగ్కి టైం పడుతుంది కదా, ఆ గాయం మారడానికి టైం పడుతుంది. ఆ టైం మనం ఇవ్వగలగాలి. కాకపోతే అది మరీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు జీవితాంతం అంటే దట్ ఈస్ డిఫరెంట్. అలా కాకుండా ఎప్పుడు మనకి గాయం ఎప్పుడు మానుతుంది, మెల్లిమెల్లిగా దానికి తగ్గ పరిస్థితుల్ని ఏర్పరిచినప్పుడు, ఆ గాయం మారడానికి అవకాశం కలిగించినప్పుడు. అలా అవకాశం పోయిన వాడిని అయితే తీసుకురాలేం కదా, ఎవరైతే గాయపరిచి వెళ్ళిపోయాడో వాడిని తీసుకురాలేం కదా. కానీ దాని ప్లేస్లో ఇంకా ప్రపంచంలో చెడు మంచి రెండూ ఉంటాయమ్మా. ఇట్ కెనాట్ బి ఓన్లీ బ్లాక్, ఇట్ కెనాట్ బి ఓన్లీ వైట్. కేవలం బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ మనం చేయలేం. కేవలం నలుపే ఉండదు, కేవలం చీకటే ఉండదు, కేవలం వెలుతురే ఉండదు. చీకటి వెలుగులు రెండు ఒకదానెంబడి ఒకటి ఉంటాయి, తప్పదు. రాత్రి పగలు ఎట్లా ఉంటాయో జీవితంలో చీకటి వెలుగులు కూడా అట్లాగే ఉంటాయి కదా, అవన్నీ మనకి తెలిసినవే కదా. అలాగే ఎలా అయితే ఒక మనిషి ఒకవేళ చెడ్డతనమే ఉందనుకో, లేదా గాయం పరిచే వెళ్ళాడు అనుకో, అలా అందరూ ఉండరు, కొంతమంది అయినా మనకి సానుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు అనేది అనుభవపూర్వకంగాను ప్రయత్నపూర్వకంగాను మనం తనకి హెల్ప్ చేయగలిగితే దట్ ఈస్ వన్ వే. అంటే మీరు ఇందాక ఎలా మేడం అని అన్నారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. రెండోది ఏంటంటే కెరియర్ మీదనే దృష్టి పెట్టినప్పుడు, కెరియర్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు పర్సనల్ లైఫ్ ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది. అవును. అంత కెరియర్ మీదనే దృష్టి పెడుతున్నారు అంటే పర్సనల్ లైఫ్లో ఒక ఆనందం కనిపించకపోవడం కూడా ఒక కారణం కావచ్చు కదా. పర్సనల్ లైఫ్లో అంటే ఇప్పుడు పర్సనల్ రిలేషన్షిప్స్లో కొంత అంతో ఎంతో ఆనందం, ప్లెజర్ ఉందనుకోండి. ఇంటికి వెళ్ళి మనతో సంతోషంగా నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటాం మనం? ఇంటికి వెళ్ళగానే అమ్మ మిమ్మల్ని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తుంది, మీకు కావాల్సింది చేసి పెడుతుంది. అమ్మ బయటకు ఉద్యోగానికి వెళ్ళొచ్చినా కానీ ఇంటికి రాగానే మీరు తన ముందుకు వచ్చినా, మీరు ఇంటికి వెళ్ళినా కానీ ఎరా నాన్న తిన్నావా అని అడుగుతుంది కదా. మన గురించి పట్టించుకునే నన్నుగా ప్రేమించుటకు అని అంటారు కదా. మనని ప్రేమించే మనిషి ఒకళ్ళు ఉంటారనే కదా ఇంటికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటాం? మనకంటూ ఒక మనిషి, అలాంటి అనుబంధం ఏర్పరచుకోగలిగే మనుషులు దొరికినప్పుడు బహుశా కెరియర్తో పాటుగా పర్సనల్ లైఫ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది అర్థమవుతుంది. కొన్ని అనుభవపూర్వకంగానే తెలుస్తాయి. ఆ ప్రేమ అనేది అనుభవపూర్వకంగానే తెలుస్తుంది. అమ్మ నాన్న చూసుకుంటారు కదా, ఏం పెళ్లి చేసుకోవాలనే ఉంది, అమ్మ నాన్న ఉన్నంతకాలం వాళ్ళు చూసుకుంటారు, తర్వాత నేను చూసుకుంటాను వాళ్ళని అన్న ఆలోచన ఉందనుకోండి అమ్మాయికి. అమ్మా నాన్నతో పాటుగా నువ్వు నీ భర్త కలిసి వాళ్ళని చూసుకోవచ్చు అనే భరోసా ఇవ్వగలిగే మంచి మనిషి, మనసున్నవాడు, అమ్మాయికి విలువనిచ్చేవాడు దొరికాడు అనుకోండి, అప్పుడు కెరియర్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. అందుకు మనం మాట్లాడుతున్నాం కదా, చాలా మాట్లాడుతున్నాం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటున్నాం. అటు వర్క్ని ఇటు లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేయడం అంటున్నాం. అది మనం ఇప్పటిదాకా ఒక టైట్ రోప్ వాక్గా చూస్తున్నాం, కానీ అందులో ఒక సంతోషాన్ని కూడా చూడాలి కదా. ట్రూ. పిల్లలు బాధ్యత. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళ పనులు గుర్తుకొస్తాయి తల్లులకి. ఇంటికి వెళ్ళగానే వీళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి, అది తయారు చేయాలి, ఇది చేయాలి. కానీ పిల్లలు లేకుండా ఒక పూట ఉండగలుగుతుందా అమ్మ? అస్సలు ఉండలేదు కదా. అలా ఎక్కడైతే మనం బాధ్యత అనుకుంటామో బాధ్యతతో పాటుగా బంధం కూడా ఉంటుందిగా. బంధం అందంగా ఉంటుందిగా. అవును. కాబట్టి ఆ అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించగలిగే పరిస్థితులు ఉంటే అట్లాంటప్పుడు ఇది ఎందుకు తలకాయ నొప్పి అన్న ఆలోచన రాదు కదా.
సో ఆ ప్రేమలో ఉన్న స్వీట్నెస్ని తెలియచేయగలగాలి. కరెక్ట్. పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఎవరిని చేసుకోవాలి అనేదే పెద్ద క్వశ్చన్. ఎలా చూస్ చేసుకోవాలి పార్ట్నర్ని అనేది కూడా ఇప్పుడు ఉన్న అమ్మాయిలకి చాలా పెద్ద క్వశ్చన్. మిమ్మల్ని అడుగుతూ ఉంటారా అండి? అంటే ఎవరైనా కెరీర్లో కానివ్వండి, మ్యారేజ్ టైంలో కానివ్వండి, పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉంటారా? అడుగుతారమ్మా. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు బాగానే అవసరంగా అనిపిస్తున్నాయి. సో నేను ప్రిలిమినరీ వాళ్ళతో మాట్లాడి ఎవరికైనా రెఫర్ చేస్తూ ఉంటాను సర్వసాధారణంగా. వాళ్ళకి తగ్గ కౌన్సిలర్కి కానీ, సైకాలజిస్ట్కి కానీ, క్లినికల్ సైకాలజిస్ట్కి కానీ నేను రెఫర్ చేస్తుంటాను. అయితే అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. నాకు అర్థం కావట్లేదు మేడం, ఈ అబ్బాయిలో అంతా బాగుంది కానీ నాకు తెలియట్లేదు, వాట్ షుడ్ ఐ డూ? మేము కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మేము ఏం చేస్తామంటే నేను నా బోటి వాళ్ళు మేమందరం చాలామంది ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయని మేము చెప్పాం. ఆలోచించుకొని వాళ్ళంతటా వాళ్ళు, ఇప్పుడు మీరు నా కౌన్సిలింగ్ ఈజ్ టు హెల్ప్ సమ్మన్ టు హెల్ప్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకునేట్టుగా మేము దోహదపడతాం అనమాట. సో అందులో భాగంగా ఏం చేస్తామంటే వాళ్ళు ఆలోచించుకునేట్టుగా మేము దోహదపడతాం. నాకు ఈ ఫలానా వ్యక్తి నాకు మానసికంగా దగ్గర అవుతాడా లేదా, మాకిద్దరికి కంపాటబిలిటీ ఉందా, మీరు చెప్పండి అమ్మా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు కదా, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా 100% నచ్చేవాళ్ళు ఎవరిని ఉంటారా? ఛాన్సే లేదు. రైట్. కాబట్టి మంచి చెడు అందరిలోనూ ఉంటాయి. ఎంత మటుకు మనం ఒకళ్ళకొకళ్ళం కంపాటిబుల్గా ఉండగలుగుతాము, మనం ఇద్దరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఐచ్ఛికంగా ఇష్టపూర్వకంగా ఒకళ్ళకొకళ్ళు ఎట్లా అకామిడేట్ చేసుకోగలుగుతాం. సర్దుబాటు అనేది కొంత నెగిటివ్గా వినిపిస్తుంది. సర్దుబాటు అనేమాట అంటే ఏంటంటే, ఎందుకు వచ్చిన గోలరా బాబు, అడ్జస్ట్ అయిపోదాం, అది కాదు. నేను అడాప్టేషన్ అంటున్నాను. నేను అంటే ఒకళ్ళకొకళ్ళు అలవాటు పడగలుగుతాం, ఒకళ్ళ దోవలోకి ఒకళ్ళు వెళ్ళగలుగుతాం, ఒకళ్ళ కోసం ఒకళ్ళం ఐచ్ఛికంగా ఇష్టపూర్వకంగా మారగలుగుతాం. మనం ఒక ఫ్రేమ్వర్క్ కలిసి బతకగలిగే ఫ్రేమ్వర్క్ ఎట్లా తయారు చేసుకోగలుగుతాం. దానికోసం ఇద్దరు ఒకే రకమైన ఆలోచన ఉండాలనేమీ లేదు. 67 ఏళ్ల పాటు మా అమ్మ నాన్నలు 67 ఏళ్ల పాటు వాళ్ళ వైవాహిక జీవితం, మా నాన్నగారు పోయేటప్పటికి 67 years పాటు కలిసి వాళ్ళ జనరేషన్లో అలా క్రమక్రమంగా ఇన్నేళ్ల పాటు ఎలా కలిసి గడపగలిగారు? వాళ్ళిద్దరు ఒకటే ఆలోచనతో ఏమీ కలిసి బతకలేదు కదా, కలిసి బతికారు. ఒక ఆలోచనగా, ఒక మాటగా కలిసి బతికారు. కానీ ఆలోచనలు ఎవరి వాళ్ళకు ఉంటాయి కదా, వాటిని జత చేశారు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దృక్పథాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రెండింటినీ కలిసి ఒక దృక్పథంగా మార్చుకోవడమే కదా భార్యాభర్తల బంధం అంటే కదా. అలా ఇద్దరి మధ్య ఆ సామరస్యం ఉంటుంది, ఆ కంపాటిబిలిటీ ఉంటుంది అనేది ఆలోచించుకోవాలంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు ముందు తెలుసుకోవాలి. నీకు ప్రభాస్ మూవీ ఇష్టమా, రాణా మూవీ ఇష్టమా, ఇవి ఒకటే కాదు, అది కూడా ఒకటి భాగం కావచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మనం కలిసి గడపడానికి మన మధ్య ఉన్నటువంటి లక్షణాలేంటి, కలిసి గడపగలిగేటువంటి సారూప్యాలేంటి. it's not necessary that both of you only think alike. ఇద్దరు you can differ, కానీ you should agree to differ. You should agree to disagree. అంటే నీ అభిప్రాయం నాది, నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది, కానీ మన అభిప్రాయం ఈ రెండిటికి మధ్య మార్గంగా ఉండొచ్చు. అంటే మీరు కొంత నా కోసం అడాప్టేషన్ చూపిస్తున్నారు, నేను కొంత మీకోసం అడాప్టేషన్ చూపిస్తున్నాను. కాబట్టి మనం ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకుందాం. ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసి అన్న ఆలోచన వస్తుందో అప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరి మధ్య తగాదాలు ఉండడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఇద్దరికీ ఉన్నాయా? ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆర్ దే రెడీ టు ఎక్స్పాండ్ దేర్ బౌండరీస్? వాళ్ళ పరిధుల్ని విస్తరించుకోవడానికి, పరిధులు మార్చుకోమంటలేదుగా, విస్తరించుకోమంటున్నాం. అంటే ఇంకొకళ్ళని మనతో పాటుగా స్వీకరించడానికి. మనకి నచ్చుతాయి అమ్మా అన్ని? మనలో మనకి అన్ని నచ్చే ఉండవు కదా, మనలో మనకే 100 కంప్లైంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకొకళ్ళలో 100% నచ్చుతాయనే ఉంది. కానీ అవతల వ్యక్తిలో నచ్చడము నచ్చకపోవడము అని కాకుండా మన ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఉందా లేదా, ఒకళ్ళ కోసం ఒకళ్ళం అడాప్ట్ అవ్వగలుగుతామా. ఇందాకని చెప్పాను కదా, నా పరిధి విస్తరించుకొని అవతల మనిషిని నేను అడాప్ట్ చేసుకోగలుగుతానా, తన పరిధి విస్తరించుకొని నన్ను కూడా అందులోకి అడాప్ట్ చేసుకోగలుగుతాడా. ఎప్పుడైతే మనకి ఇంకొక మనిషిని స్వీకరించగలిగే వైశాల్యం ఉంటుందో, మనసు విస్తరిస్తుందో, అప్పుడు తగాదాలకి స్కోప్ ఏముంటుంది. నేను చాలామంది విన్నాను, తనలా ఆలోచిస్తుంది, నేను ఇలా ఆలోచిస్తాను, సో విల్ కమ్ టు సమ్ మిడ్వే సమ్వేర్ అని చెప్పి ఎన్నో జంటల్ని నేను చూస్తాను.
వాళ్ళకిద్దరికి ఒకటే అభిప్రాయం ఉండాలని లేదు. అర్థమవుతుందా? ఒక ఇద్దరికి రెండు అభిప్రాయాలు ఉన్నా ఆ రెండింటినీ సమన్వయం చేసుకోగలిగే మనసు ఉండాలి. అలాంటప్పుడు కంప్లీట్గా నేను ఎట్లా ఆలోచిస్తానో తను అలాగే ఆలోచిస్తుందండి, తను ఎలా ఆలోచిస్తాడో నేను అలాగే ఆలోచిస్తానండి అంటే అది సాధ్యం, అన్నిట్లోనూ సాధ్యం కాదు. కరెక్ట్. కొన్నిట్లో సాధ్యపడవచ్చు. నిజంగా విపరీతమైన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, ఇద్దరి వేవ్ లెంగ్త్స్ బాగా మ్యాచ్ అయినప్పుడు అలైన్ అయిపోతారు, అవ్వచ్చు. కానీ అట్ ద సేమ్ టైం అన్నిట్లో ఇవ్వాలనే రూల్ ఏముంది? there is no fixed framework for that కదా. దానికోసం ఒక చట్టం ఏర్పరచుకొని ఉండాల్సిందే అన్నట్టు ఉండలేరు కదా. మనిషి అన్న తర్వాత స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే మీ స్వతంత్రతని అతని స్వతంత్రతని మీరు గౌరవించగలిగినప్పుడు అలాంటప్పుడు సమస్యలు ఏముంటాయి? ఇలా ఉంటాయా లేదా అనేది అందుకు ప్రీమారిటల్ కౌన్సిలింగ్. అలా ఇద్దరు గనక ఆలోచించుకోగలిగి ఇద్దరు కలిసి మాట్లాడుకోగలిగి పెళ్ళికి ముందు ఈ అభిప్రాయాల్ని పంచుకొని, అందుకనే అన్నాను కేవలం సినిమాలు షికార్లు పెళ్ళంటే పందిళ్ళు అవన్నీ కరెక్టే, మంచి మంచి బట్టలు చీరలు నగలు చాలా రొమాంటిక్గా ఉండడం అవన్నీ కరెక్టే, కానీ పెళ్ళంటే బంధాలు బాధ్యతలు కూడా కరెక్ట్ కదా. కాబట్టి ఆ బంధాలు బాధ్యతలు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఒకళ్ళనొకళ్ళు అకామిడేట్ చేసుకోవాలి. ఇది ఆలోచిస్తే కనుక మీరు ఇందాక అడిగారే ఎలా పెళ్లి చేసుకుంటే ఎలా, వాట్ ఇఫ్ ఐ కాంట్ అడ్జస్ట్, దట్ యూ హ్యావ్ అ మెంటల్ సెట్. మీకు ఇద్దరికీ సరైన మెంటల్ సెట్ ఉందా? ఒకళ్ళనొకళ్ళు అకామిడేట్ చేసుకోగలిగినటువంటి మెంటల్ సెట్ ఉందా? కలిసి ఆలోచిద్దాం అనే పాటి ఆలోచన ఇద్దరికీ ఉందా? ఐ థింక్ దట్స్ వేర్ ది గర్ల్స్ హ్యావ్ టు థింక్. ఓకే, అందంగా ఉన్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, అవన్నీ కరెక్ట్, అవన్నీ కూడా ఓకే. ఎట్ ది సేమ్ టైం కంపాటబిలిటీ కరెక్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్. ఆ విషయం ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే చాలా మందికి కన్ఫ్యూషన్స్ తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు చాలా వరకు పూర్తిగా ఎలిమినేట్ చేయలేము, అవును, మినిమైజ్ చేయగలుగుతాం. యా, అంతే. ఎక్కడ ఏ రిలేషన్షిప్ ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇబ్బందులు వస్తాయి, పెళ్లి చేసుకున్నాక ప్రేమించినా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బికాస్ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ కమింగ్ టుగెదర్ ఫర్ వన్ పాత్ కాబట్టి. ట్రూ. మనమే డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్గా ఉంటాం. అవును. సో నో టు ఇండివిజువల్స్ క్యాన్ బి అలైక్. ఇద్దరు మనుషులు ఒకే రకంగా స్పందించరు, వాళ్ళ ఒకే రకంగా ఆలోచించరు. కానీ ఒకళ్ళ ఆలోచనలను ఒకళ్ళు అకామిడేట్ చేసుకోగలిగే పాటి వైశాల్యం విస్తారంగా ఆలోచించగలిగితే వాళ్ళు అలాంటప్పుడు సమస్యలు చాలా తక్కువ, మినిమం ఉంటాయి. ఇంకొకటి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక 50 ఏళ్ల క్రితం పరిస్థితి 25 ఏళ్ల క్రితం పరిస్థితి ఇప్పటి పరిస్థితి వేరు. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే చూసుకొని మన దేశంలో పెద్దవాళ్ళు మాత్రమే చూసుకొని ఫ్యామిలీ బాగుంది కదా ఇచ్చేద్దాం, మన పిల్లని పెళ్లి చేసేద్దాము, ఏమంటుందిలే మన అమ్మాయి కాదందులే, అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి దే ఆర్ బీయింగ్ గివెన్ సమ్ టైం, వాళ్ళకు కొంచెం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని ఇద్దరు సంతృప్తిగా ఉంది, ఓకే మేము పెళ్లి చేసుకుంటాము మాకు అభ్యంతరం లేదు అని చెప్పిన తర్వాతే చాలా కుటుంబాలు ఇప్పటికీ కూడా మీరు మొట్టమొదటి వాళ్ళ అన్నట్టుగా కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి చూసేవి. బట్ వాటితో పాటుగా ఇది కూడా ఈ అవకాశం కూడా ఉంది కదా. సో ఇంకా పోను ఇంకా వైశాల్యం పెరగచ్చు అని నేను ఆశపడుతున్నాను. ఈ మధ్య రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ ఏంటి అంటే, దాని ట్రెండ్ ఏమనాలో ఇస్ ఇట్ ద రైట్ వర్డ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. చాలామంది మనం ఎక్కువగా సెలబ్రిటీస్ లైఫ్స్ని చూస్తూ ఉంటాం. చాలామంది టీన్స్లో ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటూ ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో అనే కాదు, అప్పట్లో పర్సంటేజ్ తక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం పెరిగింది. అంత కెరీర్లో సక్సెస్ఫుల్గా ఉంటారు, చూడటానికి అందంగా ఉంటారు, బాగా డబ్బు ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వాట్ నాట్, దే హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ దే డోంట్ హ్యావ్ అ పార్ట్నర్. మీరు సెలబ్రిటీస్ని ఉదాహరణగా చెప్తున్నారు, ఎందుకంటే కొంచెం అందరికీ తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్. అందుకని అవును, సెలబ్రిటీసే కాదు, చాలామంది అచీవర్స్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత డబ్బు కానీ కీర్తి కానీ పొజిషన్ కానీ ఏదైనా ఒక స్థాయికి వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా కొన్ని అసౌకర్యాలు ఉంటాయి, కొన్ని అభద్రతలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు బాగా డబ్బు ఉందనుకోండి, మీరు బాగా డబ్బు సంపాదించారు, 30 ఏళ్ల కల్లా బాగా డబ్బు సంపాదించారు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మీ డబ్బు కోసం మీ దగ్గరకు వస్తున్నాడా, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పే వ్యక్తి నిజంగానే మిమ్మల్ని మీరుగా స్వీకరిస్తాడా? ఇవాళ ఉన్న ఆ గ్లిట్టర్ ఏదైతే ఉందో, ఆ తళుకులు ఏవైతే ఉన్నాయో, ఆ తళుకుల కోసమే అవతలి వ్యక్తి మనని ఇష్టపడుతున్నానంటున్నాడా? ఈ తళుకులు లేని రోజున కూడా
ఇదే ఇంత ప్రేమని నా మీద చూపించగలుగుతాడా, ఈ కమిట్మెంట్ని చూపించగలుగుతాడా? ఇలాంటివి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు కదా? వాళ్ళని ఎంతవరకు నమ్మచ్చు? ఇలాంటి ప్రశ్నలు కొంతమందిలో ఉండుండొచ్చు. అలాగే మీరు ఇందాక ఒక సందర్భంలో ఉన్నారు కదా, బిట్టర్నెస్. వాళ్ళకి కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉండి ఉండొచ్చు కదా. వాళ్ళ జీవితాల్లోకి మనం తొంగి చూడలేము, చూడాల్సిన అవసరం కూడా మనకి లేదు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అవి. కానీ ఎవరి లైఫ్కి సంబంధించినటువంటి బిట్టర్నెస్ వాళ్ళలో ఉండుండొచ్చు కదా. ఆ బిట్టర్నెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే అలా బిట్టర్నెస్ చూపించని వ్యక్తి రావాలి. అలా రావాలిగా, అలా దొరకాలిగా. అలా దొరకాలి అంటే చూడగలగాలిగా, చూసే మెంటల్ సెట్ ఉండాలిగా, మానసిక సంసిద్ధత ఉండాలిగా. వాళ్ళకి ఒకటి కాకుండా అనేకమైనటువంటి బిట్టర్, మోర్ దాన్ వన్, అనేకం అన్నది మరీ ఎక్కువ పదం అనుకోండి, మోర్ దాన్ వన్ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంటుంది? అందుకనే అన్నాను, ఒక ఇన్సెక్యూరిటీ, ఒక అభద్రత ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానితోటి అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉంటాయి. మరి వాటికి సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? అలాగే వాళ్ళకి సోషల్ సపోర్ట్, అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ సోషల్ సపోర్ట్ కానీ ఉందనుకోండి, వీళ్ళకు అంతో ఎంతో సహాయపడగలుగుతారు. అలాంటి సపోర్ట్ అందరికీ కూడా ఉండకపోవచ్చు కదా, కొంతమందికి అంత సపోర్ట్ ఉండకపోవచ్చు కదా. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు ఎవరిని నమ్ముతారు? మనం చాలామంది, మీరు సెలబ్రిటీస్ అనే కాదు, అచీవర్స్ చాలామంది లైఫ్లో ఈ ఒంటరితనం ఎందుకు ఉంటుంది? అందరికీ ఉండదు. చాలా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ హైలీ సక్సెస్ఫుల్. ఫ్యామిలీ లైఫ్ అదంతా కూడా చక్కగా మంచి సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో ఉదాహరణలు ఉన్నారు. కానీ అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా లేని వాళ్ళ విషయంలోనే లోన్లీనెస్ ఎందుకు వస్తుంది? అభద్రత వల్ల, కొన్ని వాళ్ళకే ఉన్నటువంటి సందేహాల వల్ల, సందిగ్ధతల వల్ల, వీటన్నిటి వల్ల వస్తుంది కదా. సో ఆలోచనాపరంగాన, అనుభవం వలన, జరిగిన అనుభవాల వలన, లేదా ఆలోచనల వలన, ఇది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్థాయి నుంచి దానికి సరిసమానంగా ఉండేవాళ్ళు ఉండడం ఒకటి, నిజం ఒకటి. రెండోది ఉన్నారు అని వీళ్ళు నమ్మడం ఇంకొకటి. ఉండడం ఒకటి, ఉన్నారు అని నమ్మడం ఒకటి. సో ఈ రెండింటి మధ్య కూడా మళ్ళీ ఇన్కాంగ్రియన్స్ ఉందనుకోండి, ఆ రెండింటి మధ్య గ్యాప్ ఉందనుకోండి, అలాంటప్పుడు మరి సరైన వాళ్ళు దొరకరు కదా, ఒంటరిగానే ఉండాలనుకుంటారు కదా. చాలామందికి మీరు అన్నట్టుగా చాలా అచీవర్స్ ఉంటారు, లేదంటే కామన్. ఇప్పుడు అసలు చాలామంది ఎక్కడి నుంచో ఒక విలేజ్ నుండి వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదిగిన వాళ్ళని, ముఖ్యంగా ఉమెన్ చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఇలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామందిలో ఒకవేళ మీరు అన్నట్టుగా దొరకలేదు, వాళ్ళకి ఈక్వివాలెంట్గా ఒక పార్ట్నర్ దొరకనప్పుడు అమ్మ నాన్న ఏం చెప్తారు? ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలి, లేదంటే ఎలా అని అంటూ ఉంటారు కదా. సో ఇలా వాళ్ళ స్టాండర్డ్స్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా లేకపోయినా పెళ్ళి అనేది అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలా? అసలు ఆ మాటే ప్రాబ్లం. అడ్జస్ట్ అయ్యి చేసుకోవడం అనేది ఏం బాగుంది? అడ్జస్ట్ అయ్యి ఎందుకు చేసుకోవాలి? చేసుకుంటే మనస్ఫూర్తిగా చేసుకోవాలి, ఇష్టపడి చేసుకోవాలి, బాగుండాలి అనుకొని చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ మే బి అన్ ఇంటిగ్రల్ పార్ట్. కరెక్ట్. అడ్జస్ట్మెంట్ మే అడ్జస్ట్ అవ్వాలి అని చేసుకోవడం వల్ల సమస్య కదా, అసలు ఆ మాటే సమస్య కదా. నువ్వు అడ్జస్ట్ అవ్వు అన్నప్పుడు అంటే ఏంటి? మనసుకి ఇంకా ఇష్టం లేదు, అక్కడ క్రియేట్ కాలేదు. క్రియేట్ చేసుకుని చేయడము అంటే నేను అడ్జస్ట్ చేసుకున్నాను, నేను అడ్జస్ట్ చేసుకున్నాను, నేను అడ్జస్ట్ చేసుకున్నాను, ఇదే కదా మనిషిని వేధించేది. ఎప్పుడైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్న ఆలోచన వచ్చిందో అదే సమస్య క్రియేట్ చేస్తుంది కదా. ఇష్టపూర్వకంగా చేసుకోవడం వేరు, అడ్జస్ట్ అయిపోయి చేసుకోవడం వేరు. తర్వాత మీరు ఇందాక ఇంకొక మాట అన్నారు, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్థాయికి తగ్గవాళ్ళు అంటే, ఇందాక నేను చెప్పాను కదా, దానికి స్థాయికి తగ్గవాళ్ళ కాదా అనేది ఇండివిజువల్లీ డిటర్మిన్డ్. అవును. ఒక వ్యక్తి దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, అవతల వాడి దగ్గర ₹1,00,00,000 లేకపోయినా ఈ ₹1,00,00,000 అసలు నాకు అదొక లెక్క కాదు, నాకు నువ్వే కావాలి, నువ్వు మనిషివి కావాలి, నీ ₹1,00,00,000 కాదు నాకు ఇంపార్టెంట్ అని అన్నాడు అనుకోండి. వాడి దగ్గర రూపాయి లేకపోయినా అమ్మాయి చేసుకోవాలని అనుకుంటుంది కదా. నాకు ₹1,00,00,000 ముఖ్యం కాదు, నువ్వే ముఖ్యం అని అన్నవాడిని చేసుకోవాలనుకుంటుంది కదా. ఇక్కడ మరి ఎక్కడ స్థాయి ఏది? అబ్బాయికి స్థాయి లేదు కదా మరి అక్కడ, అయినా ఎందుకు చేసుకోవాలనుకుంటుంది? మనసుని బట్టి. దీన్ని అందుకనే అంటున్నాను, కొన్ని మనం పెట్టుకునే పారామీటర్స్ని బట్టి ఉంటుంది. ఎందులో మనకు కావాలి కంపాటిబిలిటీ? డబ్బులో కావాలా, స్థాయిలో కావాలా, అందరిలో కావాలా, ఎందులో కావాలి కంపాటిబిలిటీ? అంటే మనం కోరుకోవడం, వాట్ ఆర్ అవర్ డిటర్మినెంట్స్? నేను ఒక అమ్మాయి
అది ఇండివిజువల్లీ బేస్డ్ కదమ్మా, కస్టమైజ్డ్. ఏ ఇద్దరికి ఒకటే ఉండకపోవచ్చు. ఒక అమ్మాయి కోరుకునేవి తన భర్తలో ఒకటి ఉండొచ్చు, ఇంకొక అమ్మాయి కోరుకునేవి ఇంకొకటి ఉండొచ్చు. దానికి మనం ఎంత విలువిస్తున్నాం? అడ్జస్ట్ అవ్వు అని చెప్పడానికి ఇందాక మనం అనుకున్నాం కదా, మనం కోరుకున్నట్టే అవతల వ్యక్తి 100% ఉండాలని అవకాశం ఉండకపోవచ్చు, 100% ఉండకపోవచ్చు, చాలా వరకు ఉండొచ్చు, కొంతవరకు ఉండొచ్చు. కానీ ఈ ఇద్దరి మధ్య ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకగలిగే, ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడాప్ట్ చేసుకోగలిగేటువంటి ఆ సామరస్యం ఒకటి ఉందా? అది కదా మెయిన్ అక్కడ. మనం అట్లాంటప్పుడు అడ్జస్ట్మెంట్ అన్న క్వశ్చన్ ఇప్పుడు కాదు, వాళ్ళు స్థాయి వచ్చిన ఆ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళనే కాదు, ఏ మనిషి జీవితంలో అయినా నేను అడ్జస్ట్ అవుతున్నాను అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అసంతృప్తి దానికి పక్కనే ఉంటుంది కదా, తోడు నీడగా. అడ్జస్ట్మెంట్, నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అన్న ఆలోచనతో పాటుగానే అసంతృప్తి తోడుగా నీడగా ఉంటుంది. కరెక్ట్. అసలు ఆలోచనే కదా మూలం కదా. అన్నీ కూడా కాగ్నిటివ్లీ మన ఆలోచనలను బట్టే కదా, మన ఆలోచనలు, మన దృక్కోణాలు, మన దృక్పథాలు ఇవే కదా డిసైడ్ చేసేది. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ మామూలుగా అమ్మాయిలకు ఉండే మ్యారేజ్ విషయంలో ఉండే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ గురించి. అయితే చాలామంది అమ్మాయిలకి చైల్డ్హుడ్ ట్రామాస్ చాలా ఉంటాయి. అమ్మాయిలకనే కాదు, అబ్బాయిలకు కూడా ఉంటాయి. ఈ చైల్డ్హుడ్ ట్రామాస్ అనేవి బయట పెట్టం, మనకు కూడా తెలియదు అసలు చైల్డ్హుడ్ ట్రామాస్ ఉంటాయి అని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కనిపించేది చిన్నప్పుడు నాన్న అమ్మని బాధ పెట్టడం, ఆయన తాగి రావడం, ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో అలాంటి ట్రామాస్ ఏమున్నా కూడా, లేదంటే ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేదంటే నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, ఇలాంటి బాడీ షేమింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండలేరు పెద్దయ్యాక కూడా. ఇలా చైల్డ్హుడ్ ట్రామాస్ వల్ల కాన్ఫిడెన్స్ లేకుండా ఇన్సెక్యూరిటీస్తో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఎంతో క్యాపబుల్గా ఉన్నా, ఎంతో సక్సెస్ సాధించిన అసలు దాన్ని క్రెడిట్ తీసుకోకుండా ఉండే వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా ముఖ్యమైన విషయం అమ్మా. మీరు చెప్తున్న రకరకాల సమస్యలు ఇవి సైకోసోషల్ ఇష్యూస్. ఇవి ఫ్యామిలీలో అబ్యూజివ్ పేరెంట్స్, తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళలో ఒకళ్ళు అబ్యూజ్, అతిగా కొట్టడం, తిట్టడం, ముఖ్యంగా ఆడపిల్ల ఎందుకు పుట్టింది అన్నట్టుగా మాట్లాడడము, రిజెక్షన్ను, తర్వాత నెగ్లెక్ట్ చేయడము వాళ్ళని, తర్వాత సెక్షువల్ అబ్యూస్ చిన్నతనంలో. అది ఎవరైనా కానీ సెక్షువల్ అబ్యూస్ సహజంగా తెలిసిన వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, చెప్పుకోలేరు, చెప్పరు, తెలియకపోవచ్చు చాలా కాలం పాటు. అలాగే బాగా కొట్టడం వాళ్ళని చిన్న వయసులో, మీరు చెప్పిన బాడీ షేమింగ్, తక్కువ చేసి చూడడం వాళ్ళని, అవమానాలు, నువ్వు నాకు అన్వాంటెడ్, నువ్వు నాకు ముఖ్యం కాదు అన్నట్టుగా చూడడం, ఇలా రకరకాలు చైల్డ్హుడ్లో చాలామంది తల్లిదండ్రులకి తెలియని కూడా తెలియదు. ఇలా మనం మాట్లాడడం వల్ల, మనం అవమానకరంగా మాట్లాడడం వల్ల మన పిల్లలు సఫర్ అవుతారు అనేది చాలామందికి తెలియదు. కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది అనేది తెలియదు. కంపారిజన్స్ ఉదాహరణకి ఈ బాటిల్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు అంటారు. ఆ అమ్మాయి పెడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తున్నా. పెట్టేటప్పుడు టక్కుమని శబ్దం అయింది. శబ్దం చేయకుండా పెట్టాలని తెలియదు, ఆ మాత్రం బుద్ధి లేదా నీకు అన్నారనుకోండి. రెండోసారి వాళ్ళు ఏదైనా తీసుకెళ్ళి పెట్టమన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వైపో నాన్న వైపో భయంగా చూస్తుంది. అంటే ఏంటి? తన మీద తనకి మనం నమ్మకాన్ని తగ్గిస్తున్నాం, ఆత్మవిశ్వాసం. అదే నాన్న అక్కడ పెట్టావు కదా, ఈసారి ఏం చేస్తామంటే కొంచెం మెల్లిగా పెట్టు అని చెప్పామనుకోండి. అదే విషయాన్ని లాలనగానో మంచిగానో ఒక చిన్నపిల్ల చేతి పెట్టాము, అప్పుడు కూడా మన వైపు చూస్తుంది. ఆ అమ్మాయి నిదానంగా పెట్టినప్పుడు గుడ్ అని మనం అన్నాం అనుకోండి, ఇంకొకసారి మన వైపు భయంగా చూడదు అమ్మాయి. రెండిట్లోనూ రెండోసారి మన వైపు చూసింది. కానీ ఎలా చెప్తున్నాం, మనం చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది. మనం వాళ్ళకి మనసుకి కష్టం కలగకుండా చెప్తున్నామా లేదా, కష్టం కలిగేట్టుగా చెప్తున్నామా, నేను చెప్పానా లేదా అనేది ముఖ్యం కాదు, నేను ఎలా చెప్పాను అనేది కూడా ముఖ్యమే. కమ్యూనికేషన్లో అది పిల్లలే కదా, పిల్లలతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలా అని అడిగేవాళ్ళు ఉంటారు. పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలి. అవును, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మనం వాళ్ళని పెంచే తీరుని బట్టి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులకి తెలియదండి అది విషయం. అంటే కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళని బాధ పెట్టాలనో అలా ఉండదు. ఆ బట్టలేంటి అంతలా ఉండి, ఆ బట్టలు వేసుకుంటావేంటి, మార్చిపో అని అన్నారనుకోండి, ఆ అమ్మాయి బయటికి రావడానికి భయపడుతుంది. నేను ఎబ్బెట్టుగా ఉన్నానా, నేను లావుగా ఉన్నాను అన్నటువంటి ఆలోచన క్రియేట్ అవుతుంది. అదే వాళ్ళు చెప్పదలుచుకున్నది, వాళ్ళకి ఆ అమ్మాయికి ఆ డ్రెస్ సూట్ అవ్వలేదు అని అనుకుందాం. అట్లాంటప్పుడు నాన్న దీనికంటే నీకు అది ఇంకా బాగుంటుంది అని చెప్పామనుకో, అప్పుడు ఆ అమ్మాయిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది.
సో మనం చెప్పడాన్ని బట్టి ఉంటుంది. పిల్లలే కదా, మా పిల్లల దగ్గర కూడా మమ్మల్ని జాగ్రత్తగా మాట్లాడమంటారు ఏంటండి అని అడుగుతారు. మీ పిల్లలు కాబట్టే జాగ్రత్తగా మాట్లాడాలమ్మా. మన పిల్లలు వాళ్ళు, మన పిల్లల దగ్గరే కాదు, ఏ పిల్లలైనా మన పిల్లలే, వాళ్ళతో కూడా జాగ్రత్తగానే మాట్లాడాలి. పిల్లల మనసుల మీద మనం మాట్లాడే మాటల ప్రభావం ఎట్లా ఉంటుంది అని తల్లిదండ్రులు ఆలోచిస్తే, ఇందాక మీరు చెప్పిన మనం మాట్లాడుకున్న ఫస్ట్ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి కదా, వాళ్ళని అవమానించడం, వాళ్ళని తులనాడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం, వాళ్ళ సెల్ఫ్ కాన్సెప్ట్ దెబ్బతినేట్టుగా చేయడం, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేట్టుగా చేయడం, అసలు వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఎస్టీమ్ సరిగ్గా లేకుండా చేయడం, ఇవన్నిటికీ కూడా మనం దోహదపడకుండా మనం కాపాడుతాం వాళ్ళని. కాబట్టి చైల్డ్ రేరింగ్, పేరెంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంటింగ్ చాలా ఇంపార్టెంట్. అది అలా పక్కన ఉంచితే, చిన్నతనంలో ట్రామాస్ ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని చూడకూడనివి చూసిన వాళ్ళు, కొన్ని మాటలు పడ్డవాళ్ళు, కొన్ని అవమానాలకు గురైన వాళ్ళు, సెక్షువల్ అబ్యూస్ కానీ చైల్డ్ అబ్యూస్కి కానీ గురైన వాళ్ళు, ఇవన్నీ కూడా చైల్డ్హుడ్ ట్రామాస్. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోతారు. ఏది ఏమైనా కానీ ప్రతిదానికి అంటే ఆ ట్రామాని బట్టి, ఒకవేళ కనుక మీరు చెప్పిన వాటిల్లో ట్రామా ఉందనుకోండి, అంటే వాళ్ళకి ఏదైనా సెక్షువల్ అబ్యూస్ కానీ లేదా తీవ్రమైనటువంటి ఏదైనా ఘాతం కానీ కలిగిందనుకోండి, అట్లాంటప్పుడు సైకోథెరపీ అవసరం అవుతుంది. సైకోథెరపీ ఇంటెన్స్గానే ఉంటుంది, ఎక్కువ రోజులు వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళకి సైకోథెరపీ అవసరం అవుతుంది. అది ఇప్పుడు వాటి గురించి మనం అది ఒక ప్రొఫెషనల్గా మాత్రమే అవి డీల్ చేయాల్సి వస్తుంది. అది ఆ గాయం తాలూకు లోతు బాగా డీప్గా ఉన్నప్పుడు కేవలం కొన్ని మాటలు సరిపోవు, వాళ్ళకి కొన్ని సెషన్స్, ఎక్కువ సెషన్స్ అవసరం అవుతుంది, సైకోథెరపీ అవసరం అవుతుంది. అది వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. అలాగే ఇంకొక కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చూసిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో తల్లి తండ్రి ఎప్పుడు పోట్లాడుకోవడము, లేదా ఇంకెవరన్నా దగ్గర వాళ్ళు కజిన్స్, ఇంట్లో సిబ్లింగ్స్లో ఎవరైనా తోబుట్టువుల్లో ఎవరో మ్యారేజెస్లో చాలా ఇబ్బందులు పడడం, మ్యారేజ్ చేసుకుని ఇబ్బంది పడడం, కష్టాలు పడడం, ఇలాంటివి బాగా చూసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనసులో కూడా కొన్ని శంకలు ఉంటాయి, కొన్ని సందేహాలు ఉంటాయి. అలాంటప్పుడు కేవలం నెగిటివ్ మోడల్స్నే చూసిన వాళ్ళకి కొంత పాజిటివ్ మోడల్స్ కూడా మనం చూపించగలగాలి. కొన్నిసార్లు అవతలి వ్యక్తి ఎట్లా ఉంటాడు అనే దాని మీద కూడా ఈ జీవితం ఆధారపడి ఉంటుంది కదా, కేవలం తన బిహేవియర్ వల్లనే కాదు. అలాంటప్పుడు అవతలి వ్యక్తి ఎట్లా ఉంటాడో నాకు తెలియదు కదండి, ఎందుకు పెళ్లి చేసుకోవడము, నాకు కూడా అలాంటి వాడు దొరికితే నేనేం చేయను అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. దీనికోసమే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఏంటంటే, ఇందాక కూడా మనం పదే నేను చెప్పాను, పెళ్ళికి ముందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో పెళ్ళికి ముందు మాట్లాడిస్తున్నారు. కొంతకాలం పాటు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కొంచెం మాట్లాడుకొని, వాళ్ళతో ఒకళ్ళ బాగా కూలంకషంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని తర్వాత పెళ్లి దాకా తీసుకెళ్తూ అధిక భాగం అట్లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ మాత్రం స్కోప్ అమ్మాయికి ఇవ్వాలి. లేకపోతే తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని నా లైఫ్ కూడా వాళ్ళలాగా ఎందుకు పెళ్లి చేసుకున్నాను అన్న బాధ అమ్మాయికి కలగకూడదు కదా. తర్వాత ఇంకొకటి నేను పదే చెప్తుంటాను, చాలా వేదికల మీద ఈ విషయం చెప్పాను, అమ్మాయికి మాత్రమే చెప్పకూడదు, అబ్బాయికి కూడా చెప్పాలి. అమ్మాయికి అబ్బాయికి ఇందులో తేడా లేదు. నువ్వు సాటి మనిషి, అది దానికి జెండర్ డిఫరెన్స్ లేదు, సాటి మనిషిని మనిషిగా చూడాలి, సాటి మనిషికి విలువ ఇవ్వాలి, నీకు నువ్వెంత విలువ ఇచ్చుకుంటావో అవతల వాళ్ళకంత విలువ ఇవ్వాలి అనేది మనం నేర్పించడానికి, మళ్ళీ పేరెంటింగ్కే వస్తున్నాను నేను, అనేది మనం నేర్పించడానికి జెండర్ డిఫరెన్స్ లేదు. అది ఎవరైనా కానీ సాటి మనిషిని వాళ్ళు ఎవరైనా కానీ, ఆడ కానీ మగ కానీ, డబ్బున్నవాడు కానీ డబ్బు లేనివాడు కానీ, ఒక మనిషిని మనిషిలాగా చూడడము అనేది మనం కోర్ వాల్యూ, అది మన సంస్కృతిలో భాగం అది, ఒక సంస్కృతిలో భాగం అది మనకి. అది మనం ఆ మాత్రం విలువలు మనం నేర్పించగలగాలి. అలాంటప్పుడు వీడిని చేసుకోవడం వల్ల నేను నష్టపోతాను అన్న అభిప్రాయం కొన్నాళ్ల పాటు అతనితోటి ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు, వ్యవహరించినప్పుడు, కాస్త దగ్గరగా చూడగలిగినప్పుడు, అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఆ సందేహాలు భయాలు ఉండవు కదా. అలాగే అతను కూడా ఇవ్వగలగాలి ఆ ధైర్యం. అలా ఇవ్వగలిగిన వాడినే మనం ఆ అమ్మాయి జీవితంలోకి రాణిస్తుంది అన్నది మనం కూడా అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవాలి. అలా మనం అవకాశం ఇస్తే అట్లాంటప్పుడు బిట్టర్నెస్ అనేది జీవితాంతం కలిసి ఉండదు కదమ్మా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, పేరెంటింగ్ చిన్నప్పటి నుంచి, అది వాడు ఉన్నట్టుండి వాడు మారిపోడు, వాడు మొట్టమొదట చాటుగా సిగరెట్లు తాగినప్పుడు, చాటుగా ఆల్కహాల్ టచ్ చేసినప్పుడు వాడు అన్నీ ఇలాంటివే చేస్తాడు. చిన్ని కృష్ణుడు అని మనం అనుకునే బదులు, చిన్ని కృష్ణుడు అని అలా ఎలా కంపేర్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ అలా ఏదైనా కంపేర్ చేసినప్పుడు వాడికి ఏమవుతుంది, నేనేం చేసినా మా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నేనంటే గారాబం, నేనేం చేసినా యాక్సెప్ట్ చేస్తారనే అభిప్రాయం వాడికి ఏర్పడిపోతుంది కదా. మొట్టమొదటనే వాడిని కంట్రోల్ చేయకుండా తర్వాత ముదిరిపోయినప్పుడు కంట్రోల్ చేయడం అనేది కష్టం. కాబట్టి మొదటి నుంచి కూడా అది ఉండాలి. ఏది చేసినా అబ్బాయిని వెనకేసుకురావడము అనేది మారినప్పుడు, మొదటి నుంచి ఒక డిసిప్లిన్ అంటూ, క్రమశిక్షణ అంటూ ఏర్పరిచినప్పుడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా
ఒక ధైర్యం ఇవ్వగలుగుతారు. లేకపోతే అమ్మాయిల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది ఫ్యామిలీ, సమాజం, ఇందులో సమాజం కూడా చాలా ముఖ్యమమ్మా. సమాజం అన్నీ కూడా ఏంటమ్మా, లావుగా ఉంటే తప్పేంటి, ఒళ్ళు కొంచెం బొద్దుగా ఉంటే తప్పేంటి, ఏం లేదు కదా కదా. ఎందుకు ఎవరన్నా మనమేమన్నా మన దేశంలో ఏమన్నా హాలీవుడ్ బ్యూటీస్గా పుడతారా ప్రతి వాళ్ళు? ఏమన్నా వాళ్ళకున్నటువంటి శరీర నిర్మాణం కానీ, వాళ్ళకున్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళకున్నటువంటి ఆహార నియమాలు కానీ మనకున్నాయా? ఎంతమంది అమ్మాయిలు తిండి తినకుండా సన్నగా ఉండాలి, సన్నగా ఉంటేనే అందం అన్న ఉద్దేశంతో ఎంతమంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు, వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అలా ఎందుకు కేవలం ఇలా ఉంటేనే అన్న చట్టం మనకేమన్నా మనం ఏర్పరచుకునేవే కదా ఇవన్నీ. ఇవన్నీ మనం ఏర్పరచుకునేవే కదా. ఈ మధ్య చదివాను నేను, క్రమంగా ఈ స్టీరియో టైపింగ్ ఏదైతే ఉందో, సన్నగా ఉంటేనే బ్యూటీ, మెరుపు తీగలాగా ఉంటేనే బ్యూటీ అనేది మెల్లిగా మారుతున్నది. ఇప్పుడు చివరికి అడ్వర్టైజ్మెంట్ రంగము ఇట్లాంటి వాటిల్లో కూడా బాగా సన్నగా ఉంటేనే అందంగా కనిపిస్తారు అన్న కాన్సెప్ట్ కాకుండా టిపికల్ ఇండియన్ని రిప్రజెంట్ చేసేటువంటి అమ్మాయిల్ని అడ్వర్టైజింగ్ రంగంలోకి ఎంకరేజ్ చేస్తున్నారు అని మొన్న ఈ మధ్య ఎవరో అన్నారు. అది గనక నిజంగా జరుగుతూ ఉంటే దెన్ డెఫినెట్గా కొన్ని మనం మారుతున్నట్టే. అవును, అది జరిగితే తప్పకుండా. అయితే పద్మజ గారు, దెర్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీరు అన్నారు మనకి అమ్మాయిలలో కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉండడం అనేది చిన్నప్పటి నుండి జరిగే ప్రాసెస్. ఒకటి పేరెంటింగ్, రెండు సోషల్ ఆస్పెక్ట్స్. ఆ రెండిటి మీద అమ్మాయికి అంటే తన నుండి జరిగేది కాదు, అవుటర్ ఆస్పెక్ట్స్ నుండి తనకు జరిగేది. తన నుండి అంటే కొన్ని పర్స్పెక్టివ్స్, ఆస్పెక్ట్స్ చూస్తూ పెరిగిన అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్లో ఉందో, కాలేజ్కి వెళ్తుందో, ఆ అమ్మాయి బయట ప్రపంచంలో కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తన మీద తనకి నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకాన్ని బిల్డ్ చేసుకోవటం జరుగుతూనే ఉంటాయి. సోషల్గా మారడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. పేరెంట్స్ చిన్నప్పటి నుండి ఎలా ఉన్నారు, ఇప్పుడు మారాలన్నా మారుతున్న టైం పడుతుంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. అప్పుడు సెల్ఫ్గా తన మీద తనకి నమ్మకం పెంచుకోవటానికి ఏం చేయాలి? తన బాధ్యత కదా, తన జీవితం బాగు చేసుకోవటం. సో హౌ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బై హర్ ఓన్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అ గర్ల్ ఫస్ట్ హ్యాస్ టు బి కైండ్ టు హర్ సెల్ఫ్. తనని తను అతిగా విమర్శించుకోవడం, ఎక్కడో ఏవో కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకొని ఆ స్టాండర్డ్స్ లాగా నేను లేననుకోవడము, ఆ స్టాండర్డ్ నాది కాకపోవచ్చు, ఆ స్టాండర్డ్ మంది కాకపోవచ్చు. మీరు ఒక ఉదాహరణ కిందాక మీరు ఒబేసిటీ, బొద్దుగా ఉన్న అమ్మాయి, లావుగా ఉన్న అమ్మాయిని విమర్శించడం గురించి మాట్లాడుతున్నాం కదా. ఒక సినిమా హీరోయినో లేదా ఒక హాలీవుడ్ హీరోయినో లేకపోతే ఫలానా వెబ్ సిరీస్లో కనిపించేటువంటి హీరోయినో, వాళ్ళు మనం కాదు కదా. వాళ్ళ సామాజిక పరిస్థితులు కానీ, వాళ్ళ జీవన పరిస్థితులు కానీ వేరు కదా. మన సామాజిక పరిస్థితులు, మన జీవన పరిస్థితులు వేరు కదా. ఆ అమ్మాయిని నేను స్టాండర్డ్గా పెట్టుకోవడం వల్ల నేను ఆ అమ్మాయిలాగా మారగలుగుతానా, ఉదాహరణకి. సో మనకి పట్ల వీ హ్యావ్ టు బీ కైండ్ అండి. మనం ఏ స్టాండర్డ్స్తో మనం కంపేర్ చేసుకుంటున్నాము అనేది కూడా కొంచెం ఈ అమ్మాయిలు ఆలోచించుకోవాలి. ఆత్మ విమర్శ ముఖ్యమే, కానీ కువిమర్శ మంచిది కాదు కదా. నేను అలా లేను, నేనేమీ బాగాలేను, నేను ఎవరికి అట్రాక్టివ్గా అదొకటే కాదు జీవితం. మనం మొట్టమొదటి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టిన మొట్టమొదటి అంశం ఏమిటి? చాలామంది కెరియర్ మీద దృష్టి పెట్టి పెళ్లి గురించి, వాళ్ళ గురించి ఆలోచించుకోవట్లేదు అనే దాంతో మొదలుపెట్టాం. అంటే ఈ అందం మాత్రమే ప్రధానం అని అనుకోకుండా అచీవ్మెంట్ కూడా జీవితంలో ముఖ్యమే అనుకునే అమ్మాయిలు ఉన్నారు. అవును, అందం మాత్రమే ముఖ్యము అని అనుకుంటే అచీవ్మెంట్ మీద దృష్టి ఎప్పుడు పెడతాము? కాబట్టి అందం జీవితంలో ఒక భాగం. దట్స్ అవర్ రైట్. టు లుక్ గుడ్, ప్రెజెంటబుల్, గుడ్ ఈజ్ అవర్ రైట్. అది ఫస్ట్ నన్ను నేను స్వీకరించగలగాలి. ఎప్పుడైతే నన్ను నేను స్వీకరిస్తానో అవతల వాళ్ళు నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా నాకు అది అనవసరం. ఈ పాయింట్ ఇది కరెక్ట్. అంటే అవతలి వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నారు అనే పాయింట్లో చాలా మంది కృషించిపోతూ ఉంటారు లోపల కదా. అందుకని ఎంత మటుకు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. అంటే నా మీద నాకు నియంత్రణ ఉండాలా, నా మీద నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నియంత్రణ ఉండాలా? ఈ తార్కికమైనటువంటి ఆలోచన, నేను ఇప్పుడు తర్కంగా మాట్లాడుతున్నాను. నా మీద నాకు నియంత్రణ లేకపోయినప్పుడు ప్రతి వాళ్ళు నా మీద నియంత్రణ చూపించాలని చూస్తారు, ప్రతి వాళ్ళు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తారు. అదే నా మీద నాకు నియంత్రణ ఉంది, నా ఆలోచనల మీద, నా భావాల మీద, నేను గీసుకోవాల్సినటువంటి పరిధుల మీద ఫస్ట్ నాకు ఉండాలి నియంత్రణ. మిగతా వాళ్ళు ABCD
వీళ్ళు చెప్పే మాటల్లో తర్కబద్ధంగా ఉంటే, అది నాకు సమంజసంగా అనిపిస్తే, అది నాకు సూటబుల్ అయితే, అది నా జీవన విధానానికి, నేను పెరిగిన పరిస్థితులకి, నాకు నా కుటుంబానికి, నాకు ఎవరైతే ముఖ్యులో వాళ్ళకి, నా పరిధి, నా మెయిన్ పరిధి ఏదైతే ఉందో ఆ సర్కిల్కి, నా క్లోజెస్ట్ సర్కిల్కి నాకు అది కంపాటబుల్ అయితే, అట్లాంటప్పుడు అవతల వాళ్ళు అన్న మాటల్లో ఒకటో రెండో నాకు కావాల్సిన విధంగా స్వీకరించడంలో తప్పులేదు. కానీ వాళ్ళ మాటలే నిజాలు, నేను కాదు. ఈ చీర కట్ నీకు ఏం బాగుంటుంది, ఈ చీర ఏం బాగుంటుంది, ఆ కలర్ ఇది వద్దులే, లైట్ కలర్ వేసుకో అన్నారనుకో, నాకు ఈ కలర్ కట్టుకోవాలనిపించింది, నా కళ్ళకి నాకు బాగుంది కాబట్టి నేను కట్టుకుంటాను అని నాకు ఫస్ట్ నేను చెప్పుకోగలగాలి. అర్థమవుతుంది? సో ఆటో సజెషన్స్ ఫస్ట్ మనకి మనం ఏమి ఇచ్చుకుంటాము సజెషన్స్ అనేది ఇంపార్టెంట్. మనని మనం తక్కువ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నాకేం చేత కాదు, తనైతే ఎంత చక్కగా ఉంది, తనకైతే బాగుంటుంది, ఇది నాకైతే తనకి బాగుంటుంది, కరెక్టే, తనకి బాగున్నంత మాత్రాన్ని నాకు బాగుంటుందని లేదుగా. మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, నా కళ్ళకి నాకు బాగుండాలి, నా కళ్ళకి నేను బాగుండాలి, నా కళ్ళకి నాకు సంతృప్తి కలిగేట్టుగా నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఇలాగే ఉంటాను, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. నేను ఇలా అందాన్నమ్మ ద్విగుణీకృతం చేసుకోవడానికి చాలా సాధనాలు ఉన్నాయి. అందాన్ని పెంచుకోవడానికి అది పెద్ద సమస్య ఏం కాదు ఈ రోజుల్లో. మీ చేతిలో డబ్బులు ఉండాలే కానీ అంతో ఇంత పెట్టడానికి మనం రెడీ. ఎక్కువ డబ్బులు పెట్టకపోయినా ఉన్నంతలో పెట్టుకొని ఉన్న అందాన్ని కాస్తో కూస్తో మెరుగుపరచుకోవడానికి అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఒక స్టేట్మెంట్ ఉంది, నువ్వు అందవిహీనుడు కాదు, నీ దగ్గర డబ్బులు లేవు అంతే అని. బాగుంది, చాలా అందులో ట్రూత్ ఉంది. ఎనీవే కమింగ్ బ్యాక్, అందంగా కనిపించాలి అంటే అందంగా నాకు కనిపించాలి. కరెక్ట్. నాకు కనిపించాలి అంటే ఓకే, నాకు ఎక్కడన్నా నా విషయంలో నాకు అసంతృప్తిగా ఉందనుకోండి, అక్కడ మెరుగులు దిద్దుకోవడానికి ఏవో ఒకటి దొరుకుతాయి. కానీ గివెన్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ యామ్, ఇదే నేను యాక్సెప్టెన్స్. దాన్ని ఫస్ట్ యాక్సెప్టెన్స్, నన్ను నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, నన్ను నేను స్వీకరించుకోవడానికి నేను సంసిద్ధత చూపించాలి. ఫస్ట్ నన్ను నేను స్వీకరించుకోగలిగినప్పుడు అప్పుడు ఈ మెరుగులు దిద్దడము, దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడము, అవతల వాళ్ళు ఏం మాట్లాడినా కానీ నేను దాన్ని, ఇప్పుడు మట్టి ఉందనుకోండి, బంక మట్టి ఉందనుకోండి, దాని మీద ఒక రాయి వేస్తే వీళ్ళ తొక్కుంటుంది, గుచ్చుకుంది 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 అని బాధపడతాం. అదే కనుక ఒక కాంక్రీట్ గోడ ఉందనుకోండి, దాని మీద రాయి వేస్తే తగులుతుంది, పడుతుంది. అవునా కదా? మన మనసుని కాంక్రీట్ లాగా చేసుకోగలిగితే, అలా కాంక్రీట్గా చేసుకోగలగాలంటే మనకి మనం ఫస్ట్ పాజిటివ్గా సజెషన్స్ ఇచ్చుకోవాలి. మన గురించి మనం, మనలో ఉన్న మంచి చెడు ప్రతి మనిషిలో ఉంటాయి, స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. లేని వాళ్ళు ఉండరు. కేవలం స్ట్రెంగ్త్ మాత్రమే ఉన్నవాడిని ఒకళ్ళని చూపించండి నాకు, మీకు ఎవరన్నా గుర్తుకొస్తున్నారు? ఓన్లీ స్ట్రెంగ్స్, నో వీక్నెసెస్. నో డెఫినెట్ గా ఉంటాయి అందరిలో. భగవంతుడు కూడా వీక్నెస్ లేని మనిషి ఉంటాడు అని ఎప్పుడు చెప్పడు. మనకి దృష్టాంతాలు కనిపించవు. ప్రతి వాళ్ళలోనూ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఉంటాయి. నేను స్ట్రెంగ్స్ గురించి అస్సలు పట్టించుకోకుండా కేవలం నాలో ఉన్న వీక్నెసెస్ గురించే ఆలోచిస్తున్నానా? అలాంటప్పుడు నా స్ట్రెంగ్స్ నేను ఎట్లా ఉపయోగించుకోగలుగుతాను, నేను ఎట్లా గుర్తించగలుగుతున్నాను? నేను నా కళ్ళు మూసుకుంటే, నా స్ట్రెంగ్స్కి నేనే కళ్ళు మూసుకుంటే, ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ టు మై ఓన్ స్ట్రెంగ్స్, నేను చూడను అని నేను నిర్ణయించుకుంటే, నేను అసలు ఎలా నా స్ట్రెంగ్స్ని ఉపయోగించుకోగలుగుతాను? కాబట్టి అంతర్వీక్షణం చేసుకుని నాలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అనేది అంతో ఇంతో ఆలోచించాలి. నాకు అలా నేను ఎప్పుడు అంతే, వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళనే పట్టించుకుంటారు, నన్ను పట్టించుకోరు, ఇలా ఒక అమ్మాయి అందనుకో, ఆత్మవిశ్వాసం లేని పిల్లల గురించి మాట్లాడుతున్నాను అని చెప్పింది అనుకోండి, అలాగా వినండి. విన్న తర్వాత అమ్మాయి ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో నలుగురిలో ఉన్నా కానీ నిన్ను మంచిగానే చూసిన సందర్భాలు ఉన్నాడు, ఉంటాయి 10 సందర్భాల్లో ఒకటి ఉంటుంది. ఆ ఒక్క సందర్భం గురించి ఆలోచించుకోమ్మా, ఆ ఒక్క సందర్భం గురించి ఆలోచించుకోమ్మా. ఆ ఒక్క సందర్భంలో ఏదో నీలో ఉండబట్టే కదా అలా ఆలోచించాం కదా. 9 సందర్భాల్లో కూడా నా గురించి కదా. అది నేను అందుకనే మనం చెప్తాం కదా, హాఫ్ ఫుల్ గ్లాస్ అండ్ హాఫ్ ఎంటీ గ్లాస్ అంటాం కదా. నాకు లేవు నీళ్లు, చచ్చిపోతాను నేను, హాఫేగా ఉంది గ్లాసు, కొద్దిసేపట్లో నేను చచ్చిపోతాను, నేను ఇంకా బతకగలను, హాఫ్ గ్లాస్ ఉంది, హాఫేగా ఎంటీ అయింది అని చెప్పుకున్నాం అనుకోండి. నేను దృక్కోణం, అందుకనే దృక్కోణం. సృష్టి మారదు, దృష్టి మార్చుకో అని చెప్తుంది ఒక మహనీయురాలు. సృష్టి మారదు, దృష్టి మార్చుకో. అవతల వాళ్ళు చెప్పిన దానికి నేనంతా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అమ్మ, రోడ్డు మీద వెళ్తుంటే 10 మంది ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ప్రతి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడరు కదా. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. వాళ్ళలో ఎవరన్నా ఒకళ్ళు ఏదో కామెంట్ చేసుకున్నారే అనుకుందాం, వాడు మనకి సిగ్నిఫికెంటా? మన జీవితంలో ఒక భాగమా? ఈజ్ హీ ఆర్ షీ ఇంపార్టెంట్ టు మీ కదా? అయినా సరే వాడెవడో అన్నాడు, నేను లావుగా ఉన్నానన్నాడు అన్నామనుకోండి, అంటే ఇక్కడ ఏంటి, మనం ఎవరికి మనం ప్రయారిటీ ఇస్తున్నాము, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, డు దే డిజర్వ్ ఇట్?
అవతల వాడు ఇవ్వదగిన వాడేనా, మనం ఇంపార్టెన్స్ ఇవ్వదగిన వాడే. నా జీవితంలో ముఖ్యులు ఎవరు, నేను ఎవరికి ఇస్తున్నాను, వాళ్ళ మాటలకి ఇస్తున్నానా, లేకపోతే ఏబిసిడి టామ్ డిక్ అండ్ హ్యారీ అంటాం కదా, అలా వాళ్ళకి ఇస్తున్నానా? వాళ్ళు ఇవ్వదగిన వాళ్ళేనా, మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వదగిన వాళ్ళేనా? వీళ్ళందరి మాటలు నేను తీసుకోవడం వల్ల నాకు ఒరుగుతున్న ప్రయోజనం ఏంటి? మళ్ళీ ఐ గో బ్యాక్ టు స్వాట్. స్ట్రెంగ్స్ ని మనం పక్కన పెట్టేసి నాలో ఈ వీక్నెసెస్ ఉన్నాయి, నాలో ఈ వీక్నెసెస్ ఉన్నాయి, నాలో ఈ వీక్నెసెస్ ఉన్నాయి అనుకోవడం వల్ల వీక్నెసెస్ ని బలోపేతం చేస్తున్నాం మనం, స్ట్రెంగ్స్ ని బలహీనం చేస్తున్నాం. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది? నేనేం చెప్తున్నానంటే బలాల్ని కూడా గుర్తించు. బలహీనతలు లేని మనుషులు ఉండరు. అలాంటప్పుడు బలాల్ని గుర్తించు, నీ బలాల్ని బలోపేతం చేసుకో, బలహీనతల్ని తగ్గించుకో. అది ప్రయత్నంతో జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, అందాన్ని మెరుగులు దిద్దుకోవడానికి, లేని అందం తెచ్చుకోవడానికి ఏమో ప్లాస్టిక్ సర్జరీలకి కోట్లు కావాల్సి వస్తుందేమో, కానీ ఉన్న అందాన్ని మెరుగులు దిద్దుకోవడానికి మనకి అంతో ఇంతో మనం కాంట్రిబ్యూట్ చేయగలిగితే, అవకాశం ఉంటే, మన దగ్గర అంత ఉంటే, మనకి ఆసక్తి ఉంటే మెరుగులు దిద్దుకోవచ్చు. ఏమీ లేకపోతే ఇంట్లో సున్నిపిండితో కూడా మెరుగులు దిద్దుకోవచ్చు. అవునా కాదు? ఎక్కడో కాస్మెటిక్సే తెచ్చుకోకర్లా, ఇంట్లో మీగడ సున్నిపిండితో కూడా చేస్తే మెరుగులు దిద్దుకోవచ్చు. సో మెరుగులు దిద్దుకోవడానికి సమస్య కాదు, కానీ అందమే జీవితం అని అనుకుంటేనే ప్రాబ్లం. అందం కూడా ఏంటి, థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అని అట్లా అన్నారు. బ్యూటీ ఐస్ ఇన్ ది లైస్ ఆఫ్ ది బిహోల్డర్ అని కూడా అన్నారు కదా, అవునా? చూసే దృష్టిని బట్టి ఉంటుంది. కరెక్ట్. మీకు ఒకళ్ళు అందంగా కనిపించవచ్చు, నాకు ఒకళ్ళు అందంగా ఫలానా సినిమా తారు చాలా అందంగా ఉంటుంది, ఆవిడేం బాగుంటుంది, ఇంకెవరో బాగుంటుందని మీరు అంటారు. అంటే ఏంటి, మన నిర్వచనాన్ని బట్టి ఉంటుంది. ఎవరో నిర్వచనానికి నేను బాధ్యురాలనా? కాదుగా. ఎవరికో నేను నచ్చకపోతే అది నా ప్రాబ్లమా? వాళ్ళ ప్రాబ్లం. అది వాడి డెఫినేషన్ లేదా ఆమె డెఫినేషన్. అది నాకు నేను నచ్చాలి. ఫస్ట్ నాకు నేను నచ్చాలంటే నాలో ఉన్నటువంటి అందాన్ని, నాలో ఉన్నటువంటి, నేను కేవలం ఈ ఫిజికల్ బ్యూటీ గురించి మాట్లాడట్లేదు, నాలో ఉన్నటువంటి బలాల్ని గుర్తించినప్పుడు నా అందం నాకు తెలుస్తుంది. మానసిక సౌందర్యం, కరెక్ట్, భావ సౌందర్యం, ఆలోచనాత్మకమైనటువంటి సౌందర్యం, ధైర్యంతో కూడిన సౌందర్యం, నా ధైర్యం, నా ఆత్మవిశ్వాసం నాకు ఇచ్చే సౌందర్యం. ఆ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నాలో ఉండేటువంటి ఆ దర్జా, ఆ వెలుగు, అదే సౌందర్యం కదా. కాబట్టి బలాల్ని గుర్తించి వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోండి. బహుశా నీలాగే ఇంకొకళ్ళు మాట్లాడలేరేమో. నువ్వు మిగతా 10 ఆ అమ్మాయి అంత అందంగా నేను లేను అని అంటే, ఆ అమ్మాయి అందంగా ఉండొచ్చు, ఆ అమ్మాయికి ఫలానా రంగు ఉండొచ్చు, లేదా పెద్ద కళ్ళు ఉండొచ్చు, అందమైన నవ్వు ఉండొచ్చు. అదే ఆ అమ్మాయి అందం కాదనంటలా, వీఆర్ హ్యాపీ, షీస్ గుడ్ లుకింగ్, వీఆర్ హ్యాపీ. నేను మాట్లాడినట్టు ఇంకొకళ్ళు మాట్లాడలేకపోవచ్చు, నువ్వు పాడినట్టు ఇంకొకళ్ళు పాడలేకపోవచ్చు, నువ్వు నవ్వినట్టు ఇంకొకళ్ళు నవ్వలేకపోవచ్చు, నువ్వు మనుషుల పట్ల మంచితనం చూపించినట్టు ఇంకొకళ్ళు చూపించకపోవచ్చు. ఎవరిలో వాళ్ళ ప్రత్యేకత వాళ్ళలో ఉంటుంది. ప్రత్యేకత లేని మనుషులు ఉండరు. ఆ ప్రత్యేకతను మనం గుర్తించాలి. మనలో ఉన్న ప్రత్యేకతను మనమే గుర్తించలేకపోతే ఎవరు గుర్తిస్తారు? ఎందుకు గుర్తిస్తారు? అలాగే వాళ్ళ పనులు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. మరి నా గురించి స్వార్థంగా ఆలోచించక్కర్లా. నేను ఏ రకంగా నాలో ప్రత్యేకత ఉంది అనేది నేను గుర్తించాలి కదా. నాకు ఉనికి కావాలి అని కోరుకున్నప్పుడు ఏ రకంగా నా ఉనికిని నేను చాటుకోగలను అనేది కూడా నేను ఆలోచించాలిగా. నాకు ఉనికి కావాలి అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, ఐడెంటిటీ, రైట్. ఆ ఉనికి కావాలి అంటే నాలో ఉన్న ప్రత్యేకత నేను ఉపయోగించుకోగలిగాను. నాలో ఉన్న ప్రత్యేకత మీలో కూడా ఉండొచ్చు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, నాకు కానీ నా కమ్యూనికేషన్ స్కిల్స్ని నేను ఉపయోగించే పద్ధతి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు ఉపయోగించే పద్ధతి వేరుండొచ్చు. అక్కడ కూడా ప్రత్యేకత ఉంది కదమ్మా, కరెక్ట్ కదా. సో మీకు అందమైన జుట్టు ఉంది, అందమైన జుట్టు మీకు ఉండొచ్చు, ఇంకొక అమ్మాయికి కూడా ఉండొచ్చు. మీరు మీ జుట్టుని ఎలా మెయింటైన్ చేస్తారో ఆ అమ్మాయి జుట్టుని ఎలా మెయింటైన్ చేస్తుందో డిఫరెన్స్ ఉండొచ్చు కదా. అవును, ఎవరిది వాళ్ళకే ప్రత్యేకత. ఏ ప్రత్యేకత లేని మనుషులు ఉండరు. మన ప్రత్యేకత ఏంటనేది ముందు మనం గుర్తించాలి. ఆ ప్రత్యేకత చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ మనకంటూ కొన్ని ఉన్నాయి, మనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని బయటికి తీసుకురావడమే అది కూడా ఒక ప్రత్యేకతే. దీనికి అలా ఆలోచించినప్పుడు అంటే నేను ఐఎమ్ ట్రైంగ్ టు షో దట్ మన ఆలోచనలని నెగిటివ్ ధోరణిలోనూ మళ్ళించవచ్చు. ఏముంటుందండి ప్రత్యేకత? ఏమీ ఉండదు ప్రత్యేకత. మామూలు, షీస్ జస్ట్ నార్మల్గా ఉండడం కూడా ప్రత్యేకతే. అవును, బీయింగ్ నార్మల్ ఈజ్ స్పెషల్. ఎందుకు అంటే అలా నార్మల్గా ఉండగలగడం కూడా అందరికీ సాధ్యం కావాలిగా. అవును, వాదనంటూ మొదలు పెడితే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా మనం. కరెక్ట్. సో అండ్ వీఆర్ ఇండియన్స్, మనం ఇలాగే ఉంటాం, లేనివి మనం తీసుకురాలేము. అట్లాంటప్పుడు ఏవో స్టాండర్డ్స్ పెట్టుకొని వాటికి అనుగుణంగా నేను ఉండాలి అని అనుకోవడము అదేంటి, మనం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నామా, లేదా మనకి సాధ్యం కాని దాంతో పోల్చుకుంటున్నామా, లేదా మనకి సంబంధం లేని దాంతో పోల్చుకుంటున్నామా, రైట్?
సో నేను ఇప్పుడే కొత్తగా ఒక పల్లెటూరు నుంచి వచ్చానమ్మా. నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ నేను బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడలేను. అపర్ణ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, ఆ అమ్మాయిలాగా నేను మాట్లాడలేనంటే అపర్ణ ఇంగ్లీష్ బాగా మాట్లాడచ్చు. నేను నా భాషలో నేను చాలా బాగా వ్యక్తీకరణ చేయొచ్చు. అపర్ణ నాలాగా వ్యక్తీకరించలేకపోవచ్చు, నేను అపర్ణలాగా వ్యక్తీకరించలేకపోవచ్చు. సో పద్మజ ప్రత్యేకత పద్మజలో ఉంటుంది, అపర్ణలో ప్రత్యేకత అపర్ణలో ఉంటుంది. ఇది నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మనని మనం పాజిటివ్గా చూసుకోగలిగితే, రీఫ్రేమింగ్ ది థాట్స్, ఆలోచనలని మనము ఒక పాజిటివ్ ఫ్రేమ్వర్క్లో పెట్టుకోగలిగితే కనుక మనని మనం అంత తక్కువ చేసుకోకర్లేదు. కాన్ఫిడెన్స్ అనేది బిల్డింగ్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. మీరు అన్నారే ఇందాక, ఎవరో వచ్చి బిల్డప్ చేయరు, మనకి మనమే బిల్డప్ చేసుకోవాలి. మనం మొదటి మెట్టు మొదలుపెట్టినప్పుడు నాలో ఉన్న ప్రత్యేకతను మీరు గుర్తించడం మొదలు పెడతారు. మీరు గుర్తించినప్పుడు, మీరు దాన్ని అప్రిషియేట్ అంతో ఇంతో చేసినప్పుడు మీరు ఎక్స్టర్నల్గా నాకు దోహదపడుతున్నారు. కరెక్ట్ కదా? అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? నాలో స్టార్ట్ అవ్వాలి. రైట్. ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఎస్పెషల్లీ యంగ్ టీనేజర్స్, అమ్మాయిలు కానివ్వండి, ఎక్కువగా అమ్మాయిలే, మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, అక్కడ చూస్తుంటాం, ఇక్కడ చూస్తుంటాం, హీరోయిన్లని, సెలబ్రిటీస్ని ఇమిటేట్ చేస్తూ రీల్స్ అని అవన్నీ ఇవన్నీ, అంటే సోషల్ యాక్సెప్టెన్స్ కోసం తహతహలాడిపోవటం అనాలి. సో ఇలాంటి పద్ధతి, ఇలాంటి మైండ్ వర్క్, ఇలాంటి మైండ్ ఫ్రేమ్ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా ఫ్యూచర్లో? టీనేజ్లో కొంత మటుకు ఇట్లాంటివి ఉండడం అనేది అసహజం కాదు. అంటే ప్రత్యేకత కావాలి అని కోరుకుంటారు కదా, ఐడెంటిటీ కోసం, ఉనికి కోసం ఆరాటం అనేది టీనేజ్లో సహజంగా కొంత మటుకు ఉంటుంది. కానీ అది సహజంగా ఉండేదాన్ని అసహజం చేసుకుంటేనే సమస్య కదా. ఉనికి కోసం ఆరాటం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా హెయిర్ స్టైల్స్ అని, డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ అని అవన్నీ కూడా పాపులర్గా ఏదో ఒక ఫిల్మ్ హీరోనో లేదా వెబ్ సిరీస్లో, ఇప్పుడు బాగా వెబ్ సిరీస్ చూస్తున్నారు కదా, వాటిల్లోనో ఇంకెవరన్నా సెలబ్రిటీస్ ఉంటే వాళ్ళలాగానో ఉండడం అనేది ఇది అన్కామన్ కాదు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే, అది ఎప్పుడూ ఉన్నదే ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు సెలబ్రిటీస్ ఏ తరం సెలబ్రిటీస్కి ఆ తరం వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవడం అనేది సహజంగా జరిగేదే. కాకపోతే వాళ్ళలాగానే అన్నీ ఉండాలనుకోవడం సాధ్యం కాదు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ రియాలిటీకిను అన్రియలిస్టిక్ థింకింగ్కి, రియలిస్టిక్ థింకింగ్కి. వాళ్ళలాగా అందంగా కనిపించాలనుకోవడం తప్పు లేదు, కానీ వాళ్ళలాగానే ఉండడం అనేది సాధ్యం కాదు. సో ఈ సాధ్యాల మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో, గ్యాప్ ఏదైతే ఉందో, అది కొంచెం అటువైపు మళ్ళించాలి. అలానే వాళ్ళు ఏం మాట్లాడినా సమాజం కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, స్కూళ్ళల్లోనూ, కాలేజెస్లోనూ, మిగతా వాళ్ళు సాటి ఫ్రెండ్స్ సాధారణంగా ఏమన్నారు, అందుకనే కదా పియర్స్ అంటే ఇష్టపడతారు. తిట్టని వాళ్ళు ఫ్రెండ్సే, మెచ్చుకునే వాళ్ళు ఫ్రెండ్సే, గుర్తించే వాళ్ళు ఫ్రెండ్సే, అందుకే పియర్స్ అంటే ఇష్టం. తల్లిదండ్రులు, టీచర్లు, ఫ్యాకల్టీ, మిగతా సమాజంలో పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఎట్సెట్రా మిగతా బంధువులు, వీళ్ళందరూనేమో భూతద్దం పెట్టి చూస్తుంటారు, పియర్స్ మాత్రం సూపర్ అంటారు కదా. సో అందుకని వాళ్ళు నచ్చుతారు. కాకపోతే ఏంటంటే ఈ పియర్ గ్రూప్ ఏదైతే ఉందో, మన నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాం కదా పియర్ గ్రూప్ని. ఎప్పుడు ఆ పియర్ గ్రూప్ని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లాగో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్కి కూడా మనం ఉపయోగించుకోగలిగితే, దెన్ ఐ థింక్ ఈ మనం అనుకునే అతి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అది తెలియకపోవడం, ఆ డిఫరెన్స్ తెలియకపోవడం, అలాంటివి కొంత మటుకు మనం నియంత్రించవచ్చు. సో రియలిస్టిక్గా ఆలోచించే పియర్స్ ఎవరైతే ఉంటారో, అందరికీ సాధారణంగా ఏదో ఒకటి ఉంటుంది, ఫలానా హీరోలాగా ఉండాలనో, ఫలానా హీరోయిన్ లాగా ఉండాలనో, తప్పు లేదు. అది అంటే అందంగా కనిపించాలన్న కోరిక ఏమీ తప్పేం కాదు కదా, అది నేరం కాదు కదా. కాకపోతే ఎక్కడ లిమిట్ డ్రా చేయాలి అనే దానిలో మళ్ళీ ఈ ఎక్స్టర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇందాక మాట్లాడారే ఎక్స్టర్నల్ సోర్సెస్, నాట్ కంట్రోల్స్ బట్ సోర్సెస్, అందులో తల్లిదండ్రులు విమర్శనాత్మకంగా కాకుండా ఒక పాజిటివ్ వేలో, ఏమంటారు, ఒక సానుకూల పద్ధతిలో చెప్పగలిగితే పెద్దవాళ్ళ మాట కూడా వింటారు. ఒక మాట చెప్తాను, చాలామంది తల్లిదండ్రులు అంటారు, టీనేజ్ అంటే రిబెలియస్ ఏజ్ కదండి, వాళ్ళే మాట వినరండి అని. అవును, వినరు. చూసారా మీరు ఎలా చెప్పేస్తున్నారు, వినరు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తే వినరు. బయటికి ఎందుకురా వెళ్తున్నావు, బయటికి ఎందుకే ఇప్పుడు వెళ్ళేది నువ్వు అని అంటే వినరు. నాన్న ఇప్పుడు నీకు బయట ఏదైనా పని ఉందా అంటే, అవి వెళ్ళాలి కదా నేను అన్నదనుకోండి, ఫ్రెండ్ని మీట్ అవుతున్నావా, అయితే ఫ్రెండ్ని మీట్ అయ్యేటైతే కనుక ఫలానా ఇది చేస్తావా అంటే అప్పుడు బయట పెడుతుంది.
ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళట్లేదు, ఇంకెవరినో మీట్ అవ్వడానికి వెళ్తున్నాను అని పెట్టింది. నేను హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అలాంటప్పుడు అన్న ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ కలిసి వెళ్ళండి, కలిసి రండి, ఒక్కదాని రాకు. అక్కడ ఏంటి ఎవరో మొన్న ఏదో చెప్పారు కదా, అక్కడ ఏంటి చీకట్లు అంటే, అవును చైన్ స్నాచింగ్ అయిందంట, ఫలానా ఆంటీది అయిందంట, నీకు తెలీదా అని అడుగుతుంది. అమ్మో అంత పెద్ద ఆవిడకి చైన్ స్నాచింగ్ జరిగిందా, గో విత్ ఫ్రెండ్స్ నాన్న, ఇస్ ఇట్ ఓకే అని అన్నాను. ఓకే ఐ గో విత్ ఫ్రెండ్స్ అంటుంది. అవునా, అదే ఒంటరిగా ఎక్కడికే వెళ్తావు నువ్వు, నువ్వేం ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా నువ్వు అని అన్నారు అనుకోండి, అవును నేను వెళ్తాను, ఐ నో హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, నువ్వేంటి నాకు చెప్పేది అంటుంది. అవును, అందుకే నేను పదే పదే ఇవాళ చెప్తున్నది అదే కదా, హౌ వీ కమ్యూనికేట్ ఆల్సో మ్యాటర్స్, వాట్ వీ కమ్యూనికేట్ మ్యాటర్స్, బట్ హౌ వీ కమ్యూనికేట్ ఆల్సో మ్యాటర్స్. మనం ఏం చెప్పామో ముఖ్యము, ఎలా చెప్పామో అంతకంటే ముఖ్యం. సో వినరు అని అన్నారు కదా, వినిపించగలం. ఓకే, దట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ చాలా మందికి హోప్ ఉంటుంది ఇప్పుడు ఎలా వినాలి ఏంటి అని. సో టీనేజర్స్ని హ్యాండిల్ చేయడం అనేది ముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు కాన్ఫిడెన్స్ గురించి, ఆత్మన్యూనత భావం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు చాలా పాయింట్స్ చెప్పారు, మనం ఎలా బయటపడాలి, మనలో మనం కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది. దీంతోపాటు రైట్ మైండ్ సెట్తో పాటు కొంతమంది చెప్తూ ఉంటారు ఎఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేవి. నేను ఆ టెక్నికల్ పదాలు ఉపయోగించను, అందుకని మీకు నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే, మన గురించి మనం మంచి చెప్పుకోవడం, ప్రత్యేకతని గుర్తించుకోవడం, అండ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అన్నాను కదా. నాలో ఉన్న ప్రత్యేకతను నేను గుర్తించుకొని నేను ఇలా ఉండగలను, నాకు సాధ్యం అవుతుంది, నాకు శక్తి ఉంది, ఐ క్యాన్. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను, 10 నెగిటివ్స్ ఉండొచ్చు, అందులో 10 సందర్భాల్లో 10 సంఘటనల్లో ఒకటే పాజిటివ్ ఉండొచ్చు, 9 నెగిటివ్ ఉండొచ్చు. ఆ ఒక పాజిటివ్లోనే దాన్ని మనం అనలైజ్ చేసామనుకోండి, దానిలో మన ప్రత్యేకత మనకి తెలుస్తుంది కదా. ఆ ప్రత్యేకత నాలో ఉంది అని నాకు నేను చెప్పుకోవడము, దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయడం, నిలుపుకోవడం, ఐడెంటిఫై, దాన్ని కన్సాలిడేట్, దాన్ని ఎన్హాన్స్, దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం. దానికి ఎవరు ఎంకరేజ్ చేస్తారమ్మా, నన్ను ఎవరు పని లేదా అందరికీ కూర్చొని నన్ను ఎంకరేజ్ చేయడం తప్పితే. కాబట్టి ఇంకొకళ్ళు వచ్చి నన్ను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏమీ ఎదురు చూడక్కర్లే, మనం నాకు నేను ఎంకరేజ్మెంట్కి ఇచ్చుకోవచ్చు. నాకు నేను ఇక్కడ చేయగలిగాను, ఈ సందర్భంలో నేను చేయగలిగాను, నేను ఇంకొక సందర్భంలో కూడా చేయగలుగుతాను అనేది నాకు నేను చెప్పుకోవాలి. అది ఆ మోటివేషన్ అనేది నాకు నేను ఇచ్చుకోగలగాలి. ఎప్పుడైతే నాకు ఇంట్రిన్సిక్గా మోటివేషన్ ఉంటుందో, లోపల నుంచి నాకు మోటివేషన్ వస్తుందో, అప్పుడు ఇక మిగతా వాళ్ళ దగ్గర నుంచి నాకు మోటివేషన్ రావాలనే కోరిక కొంత తగ్గుతుంది. అలాగని మెప్పుకోలొద్దా, కావాలి. క్రేవింగ్ ఫర్ అప్రిసియేషన్ ఇట్స్ వన్ ఆఫ్ ది చాలా ఇష్టంగా అందరూ కోరుకునేది కదా. క్రేవింగ్ ఫర్ అప్రిసియేషన్ ఎవరికొద్దు, అంతో ఎంతో అప్రిసియేషన్ కావాలన్న కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా. ఆ అప్రిసియేషన్కి ఎక్స్టర్నల్ సోర్సెస్, ఇంటర్నల్లే, దే నథింగ్ టు మ్యాచ్ ఇంటర్నల్. ఫస్ట్ ఇంటర్నల్ తర్వాతనే ఎక్స్టర్నల్. అందుకని మీరు ఎఫర్మేషన్స్ అన్న పదం ఉపయోగించిన, పాజిటివ్ ఆటో సజెషన్స్ అని చెప్పిన, సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అన్న, ఎన్ని రకాల పదాలు మనం ఉపయోగించినా ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్. సో బేసిక్గా ఇప్పుడు కాన్ఫిడెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్పారు కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని. అండ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేసేది ఏంటి అంటే, నెక్స్ట్ స్టెప్ సెట్టింగ్ ద గోల్, అచీవ్మెంట్స్. అందరికీ కోరికలు, ఆశయాలు అన్నీ ఉంటాయి కదా. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అవ్వాలను, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలను ఏదో ఒక గోల్ ఉంటుంది, తప్పులేదు, ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అయితే ఆ గోల్ ఎంత రియలిస్టిక్గా పెట్టుకోవాలి, అండ్ అలాగే దాన్ని సాధించడానికి రైట్ మైండ్ సెట్ అండ్ అలాగే రైట్ పద్ధతి ఎలా సమకూర్చుకోవాలి మనకి మనమే. ఎందుకంటే వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ సోషల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీ ఆస్పెక్ట్స్. మనం ఒక అడుగు ముందుకేస్తే అప్పుడు చప్పట్లు కొడతారు. 0 దగ్గర ఉండి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఏమంటారు, ఫేక్తున్నావు అంటారు, అంతే కదా. సో మనకి మనం ఒక అడుగు ముందుకు వేయడానికి చేయవలసిన పనికి కావాల్సిన రైట్ మైండ్ సెట్ కానివ్వండి, లేదంటే స్టెప్స్ ఎలా ఉండాలి. బాగుందమ్మా, మంచి ప్రశ్న అడిగారు. ఓ హాఫ్ డేనో 1 డేనో వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు. ఎనీవే, మనము దీనికి ప్రీ రిక్విజైట్ ఆల్రెడీ చెప్పాను. గోల్ సెట్ చేసుకునే ముందు సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, మన వైపు నుంచి ముందు మన ప్రయత్నం ఉండాలి. దానికంటే ముందు మనలో ప్రత్యేకతని మనకి మనం గుర్తించుకోపాటి కొనేపాటి కైండ్నెస్ మన పట్ల, మనకి దయ మనకు ఉండాలి. మనలో ఉన్న
ప్రత్యేకతలు ఎప్పుడైతే గుర్తించుకుంటామో అప్పుడు నాలో ఈ ప్రత్యేకత ఉంది, నేను ఎంతో చేయగలుగుతాను అన్న అవగాహన వస్తుంది. అలా అవగాహన వచ్చిన తర్వాత ఏం చేస్తే నేను ఈ ప్రత్యేకతను ఉపయోగించుకోగలుగుతాను, జీవితంలో ఏదో 10 సందర్భాల్లో ఫెయిల్ అయ్యాను, 11వ సందర్భంలో మాత్రం నాకు మెప్పుకోలు వచ్చింది, కాబట్టి అక్కడ ఏం చేశాను అనే అనాలిసిస్కి మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి కావాలంటే. లేదా వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవచ్చు, చేసుకుంటే దానిలో ఓకే ఇలా చేస్తే కనుక నేను సక్సెస్ అవ్వగలను, ఒక అవకాశం ఉంది అన్న అవగాహన వాళ్ళకి వచ్చింది. సో ఇప్పుడు లోపల ఏంటి, ప్రేరణ ఉంది. ఇప్పుడు సంకల్పం గట్టిపడాలి. అంటే ఏంటి, ఒకటి 2 సార్లు అయినా వాళ్ళకి విజయం తాలూకు రుచి కొంచెం తెలియాలి. దానికి మనం చేసిన సహాయం ఏంటి, 10లో నువ్వు ఫెయిల్ అయ్యావు కరెక్టే, నువ్వు అదే ఆలోచిస్తున్నావు, కానీ 11సారి నువ్వు సక్సెస్ అయ్యావు కదా, లేదా 10లో ఒకసారి నువ్వు సక్సెస్ అయ్యావు, నువ్వు అది పక్కన పెట్టేస్తున్నావు కదా, ఒకసారి దానికి ఆలోచించుకోమ్మా అని చెప్పాం. అంటే ఏంటి, మనం హెల్ప్ చేసాం, తనకి సక్సెస్కి కూడా స్కోప్ ఉంది అనేది మనం హెల్ప్ చేసాం. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ రకంగా చేస్తే, ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుందాం. పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి తను ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ కావాలి అన్న కోరిక ఉంది. ఓకే, సో చాలా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి పల్లెటూళ్ళల్లోనూ, ముఖ్యంగా స్త్రీల కోసం చాలా పథకాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటి గురించి చాలామందికి తెలుసుకోరు. తెలుసుకున్నా కూడా నాకేం వస్తుంది, నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని, నాకేం తెలుస్తుంది, ఆయన చూసుకుంటాడులే అని అనుకుంటారు. అలా ఇంకా ఇప్పటికి కూడా అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన అట్లా చూసుకుంటున్నా కానీ నేను కూడా చూసుకోగలను అనే అవకాశం అమ్మాయికి రావాలి కదా, తను ఇచ్చుకోవాలి కదా. దానికి నేను ఇందాక చెప్పాను, లెట్ us హ్యావ్ సమ్ కైండ్నెస్ ఫర్ ourselves అని. అంటే నాకు శక్తి ఉంది అని మనం అక్నాలెడ్జ్ చేయగలగాలి కదా. దానికి మనం ప్రీ రిక్విజిట్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. ఇంతసేపటి నుంచి పల్లెటూరు నుంచి ఉన్నట్టుండి సిటీకి వెళ్ళిపోయి ఒక ఫిల్మీగా పెద్ద ఒక ఇండస్ట్రీ పెట్టేసి అలా అయితే జరగదు కదా, అస్సలు కల్లో కూడా జరగదు అట్లా. అలాంటప్పుడు ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇందాక మీరు చెప్పారు రియలిస్టిక్ అన్రియలిస్టిక్ అని. నేను ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి ముఖేష్ అంబానీకి నేను పోటీ అవ్వాలి అనుకోవడం అన్రియలిస్టిక్. ఎందుకంటే నాకు కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం కూడా ఇంకా బాగా తెలియదు. అలాంటప్పుడు నేనేం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అవకాశాలు ఉన్నాయి. నేను ప్రస్తుతం ఇంట్లో ఉన్నాను, నేను హోమ్ మేకర్ని, నా పిల్లల్ని నేను అలా స్టార్ట్ చేద్దాం. హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి అదే వాడుకుంటాను నేను. ఓకే, నేను ఒక హోమ్ మేకర్ని, నేను నా పిల్లల్ని చూసుకుంటాను, మా ఆయనకి వేళకి వంట చేసి పెడతాను, ఆయన ఆఫీస్కో లేకపోతే పొలానికో వెళ్ళేందుకు నేను తగినట్టుగా చూసుకుంటాను, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా ఇంట్లో వంట చేసుకుంటాను, నా ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాను. ఇంత మటుకే కదా నాకు తెలిసింది. నాకు వంటలు చేయడం బాగానే వచ్చు, అంతకుమించి ఇంకేం చేత కాదు. ఓకే, దిస్ ఇస్ వేర్ ఐ యామ్. అలాంటప్పుడు ఇంట్లో ఉండి కూడా చేసుకోగలిగినటువంటి పథకాలేంటి అనేవి ఫస్ట్ అమ్మాయికి తెలియాలి. దానికి అసలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడము, లేదా నలుగురితోటి చుట్టుపక్కల నలుగురు స్త్రీలతో మాట్లాడటమే. ఇప్పుడు డ్వాక్రా మహిళలు అంటారు, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, సెల్ఫ్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా, వాటి గురించి అంతో ఎంతో అవగాహన. అందులో 10 స్కీమ్స్ ఉన్నాయనుకోండి, 10లోనూ నేను ఉపయోగపడకపోవచ్చు, ఏదో ఒక స్కీమ్ నాకు ఉపయోగపడవచ్చు. దానికి మొదటి అడుగు వేసిందనుకోండి, ఇంట్లో ఉండి చేసేది, అక్కడే ఉన్నాం, ఇంకా ఇంట్లోనే ఉన్నాం మనం, ఇంట్లో ఉండి చేసేదానికి అది ఫస్ట్ స్టెప్. దానిలో ఆ అమ్మాయి 100 రూపాయలు వస్తాయి అనుకుంటే 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, నష్టం రాలేదుగా, కనీసం నష్టమైన రాలేదుగా. 100 రూపాయలు వచ్చే బదులు 10 రూపాయలు వచ్చినాయి, కానీ నష్టమైతే రాలేదుగా. సో 10 రూపాయలు వచ్చినాయి, ఈ 10ని నేను 100 చేయగలను. దానికి నేను ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసేది, ఒక పల్లెటూరు నుంచి ఫోన్ చేసేది. తను మొట్టమొదట నాకేమొచ్చు మేడం, నాకేమీ రావు, కూర్చొని నేను ఏమన్నా అల్లికలు చేయగలిగానంటే అల్లికలు చేస్తాను అంటే, మరి చేశారా అని అడిగాను నేను. చేయలేదు, మరి ఏం చేయొచ్చు అంటారు అంటే, చేయడానికి ట్రై చేస్తాను మేడం. ఆ చేయడానికి ట్రై చేస్తాను దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మాయి షీ ఈజ్ నౌ సప్లయింగ్, తను బ్యాంగిల్స్కి చుట్టడము అలాంటివి ఇన్నోవేటివ్ స్కీమ్స్ తయారు చేసి షీ ఈజ్ సప్లయింగ్ టు పీపుల్. నాకేమీ రావు, ఏముంది అల్లికలు కుట్లు తప్పితే నాకేమొచ్చు అని అనుకునే దగ్గర నుంచి అంత దూరం వెళ్ళింది కదా, నలుగురికి సప్లై చేసేదాకా వెళ్ళింది కదా. అది ఒక రోజులో అవలా, అది క్రమక్రమంగానే జరుగుతాయి అవన్నీ, ఇట్లాంటివన్నీ. కాబట్టి నేనేమంటున్నానంటే, అలా ఫస్ట్ స్టెప్ అనేది ఎక్కడో అక్కడ పడాలి. ఒక అడుగు ముందు పడితే 10 అడుగులు నేను వేయగలను అన్న ధైర్యం వస్తుంది. పిల్లలు నేర్చుకుంటుంటారమ్మా నడక. వాడు ఫస్ట్ లేచి నుంచునే వరకు, పాప లేచి నుంచునే వరకు, మొదటి అడుగు పడే వరకు అందరం జాగ్రత్తగా భయంగా చూస్తుంటాం. ఎప్పుడైతే ఫస్ట్ అడుగు వేసినా అందరం చప్పట్లు కొట్టి గోలగోలు చేస్తాం కదా చుట్టుపక్కల. ఆ తర్వాత విజయ గర్వంతో చూస్తుంది మన వైపు. ఆ తర్వాత ఇంకా అడుగులేసిన తర్వాత పట్టించుకోం మనం, పడకుండా ఉంటే చాలా అనుకుంటాం. అలా అనమాట,
పడినా లేస్తారు. పడకుండా అంటే దెబ్బలు తగిలించుకునేంతగా పడకుండా మనం పక్కన కాపుగా వస్తాం, అసలు వదిలేయలేం కదా. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్పే డిఫికల్ట్. ఒకసారి అడుగంటూ వేసిన తర్వాత నెక్స్ట్ అడుగు ఎట్లా వేయాలి అనే మోటివేషన్ లోపల నుంచి వస్తుంది. సో ఈ ఫస్ట్ అడుగు వేయడానికి ఇనర్షియా అంటాం కదా, దాని నుంచి బయటికి రావడానికే ముఖ్యం మనకి ఆ సంకల్పం. సో అందుకని మనలో మనం ప్రత్యేకతల్ని గుర్తించుకొని వీటిని మనం ఉపయోగించుకోగలము అని అనుకున్నప్పుడు ప్రయత్నం మొదలవుతుంది. ప్రయత్నం అంటూ మొదలైనప్పుడు మొదటి అడుగు పడుతుంది. మొదటి అడుగు పడినప్పుడు పడుతూ లేస్తూ, పడకుండా లేవం కదా, అడుగులేయం కదా. ఒకసారి దెబ్బ తగలచ్చు, 2 సార్లు దెబ్బ తగలచ్చు, కానీ 3వసారి జాగ్రత్త నేర్చుకుంటాం. కాబట్టి చిన్న చిన్న అడుగులతో మొదలు పెడితే, అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోటి, ఉదాహరణకి మీరు చెప్పిన ఉదాహరణలో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతో మొదలైందనుకోండి, అలాంటప్పుడు క్రమక్రమంగా పెంచుకుంటూ పోతే ఆ అమ్మాయి ఒక స్థాయికి చేరచ్చు. అలా ఎంతోమంది మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి వాటిలో బాగా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను ఐఎమ్ ఓన్లీ యూజింగ్, యాజ్ ఐ సైడ్, ఐఎమ్ ఓన్లీ యూజింగ్ యువర్ ఎగ్జాంపుల్. అలా సక్సెస్ అవుతున్న మహిళలు, అలా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని బట్టి, ఆవిడకున్నటువంటి వనరుల్ని బట్టి, అవి కూడా ముఖ్యమే కదా. మనం ఆకాశానికి నిచ్చెనలు వేసినా దానికి తగ్గ మనకి లోన్లు రావాలి, తీర్చుకునే కెపాసిటీ మనకు ఉండాలి. ఇలా రకరకాల కన్సిడరేషన్స్ ఉంటాయి కదా. ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్ ఉంటాయి, సోషల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఆవిడకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కడికో వెళ్ళి ఆవిడ నెగోసియేషన్స్ చేయలేదు కదా ఎక్స్పాన్షన్కి. ఆవిడకి ఇంట్లో ముసలి తల్లిదండ్రులు, మంచంలో ఉన్న ముసలి తల్లిదండ్రులు, అత్తమామలు ఆవిడ బాధ్యత అనుకోండి వాళ్ళు. అలాంటప్పుడు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళలేకపోవచ్చు కదా, సాధ్యం కాకపోవచ్చు కదా. కాబట్టి అందుకని ఎన్నో కన్సిడరేషన్స్ ఆలోచించుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ కనుక వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అలాంటప్పుడు 10 అడుగులు వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు కదా. ఈ లోపల అనుభవం వస్తుంది, పడకుండా ఎట్లా వెళ్ళాలో తెలుస్తుంది, పడినా కూడా ఎలా దెబ్బ తగలకుండా చూసుకోవాలో తెలుస్తుంది. ఇది కూడా చెప్తున్నా, పడినా కూడా దెబ్బ తగలకుండా ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఇలా అనుభవం అనేది నేర్పిస్తుంది. కానీ అనుభవం ఎప్పుడు వస్తుంది? మొదటి అడుగు పడాలి. దానికి నేను ఇందాక నుంచి చెప్తున్న ఫస్ట్ స్టెప్స్. సో ప్రయత్నం అంటూ మొదలవ్వాలమ్మా. ప్రేరణ అనేది లోపల నుంచి రావాలి. స్ఫూర్తికి ఎంతోమంది నిలబడచ్చు. ఇప్పుడు మీ బోటి వాళ్ళు ఇంత చక్కగా మాట్లాడుతోంది ఈ అమ్మాయి, ఇక్కడ యాంకరింగ్ చేస్తోంది ఈ అమ్మాయి, ఇంత బాగా మాట్లాడుతోంది అని మీరు కొంతమందికి స్ఫూర్తి కావచ్చు, వీళ్ళు కొంతమందికి స్ఫూర్తి కావచ్చు. ఇలాంటి మన టెక్నీషియన్స్ కొంతమంది స్ఫూర్తి బయట మిగతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే నా మనసులో సంసిద్ధత ఉండాలి కదా. అందుకని గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు మేము స్మార్ట్ గోల్స్ అంటాం, SMART. అది అబ్రివియేషన్, అది ఇట్స్ ఎన్ ఎక్రోనిమ్. మన టైంని బట్టి తర్వాత మనం ఎంత మేరకి మనం సాధించగలము అనే దాన్ని బట్టి, ఎటువంటివైతే నాకు సూటబుల్లో, నాకు ప్రయోజనకారి, నేను దానికి సూట్ అవుతాను అనేవి, ఇలా రకరకాల కన్సిడరేషన్స్ తోటి మనం గోల్స్ పెట్టుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ వారంలో నేను సాధించాల్సినటువంటి గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఈ నెలలో నేను సాధించాల్సిన లక్ష్యం ఏంటి, ఈ 6 నెలల్లో నేను సాధించగలిగే లక్ష్యం ఏంటి, ఏడాదిలో నేను సాధించగలిగింది ఏంటి, టైం ప్రొజెక్షన్ 3 years from now, 5 years from now. సో అట్లా టైం ప్రొజెక్షన్తో నేను సాధించగలిగే లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు అంత 5 ఏళ్ల తర్వాత నేను ఈ స్థాయికి చేరాలి అంటే ఇవాళ మొదలు పెట్టాలిగా. ఎప్పటికప్పుడు గోడ మీద రేపు అని రాసుకుంటే అవ్వదుగా. 5 ఏళ్ళు కదా టైము, రేపు మొదలు పెడదాంలే అనుకుంటే ఆ రేపు ఎప్పటికీ రాదు. కరెక్ట్. ప్రోక్రాస్టినేషన్, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు. కాబట్టి మనకి టైం ఒక పద్ధతి స్పెసిఫిక్గా ఉండాలి. నేను చేయగలిగింది ఇదే, ఖచ్చితంగా నేను ఈ గోల్ ఈ వారంలో సాధించాలి, నేను ఈ లక్ష్యం ఇది నేను పెట్టుకుంటున్నాను, ఖచ్చితంగా ఇంత టైం కేటాయించగలను. నేను ఒక హౌస్ వైఫ్, నేను ఒక హోమ్ మేకర్ని, నేను ఇంత టైం రోజుకి 1 గంట మాత్రమే దీనికి కేటాయించగలుగుతాను. కాబట్టి ఈ గంట నేను ఫలానా వాళ్ళతో మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడతానా, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతానా అనేది నా ఇష్టం. కానీ స్పెసిఫిక్గా ఒక రోజు ఈ ఇద్దరితో మాట్లాడాలి, ఈ రోజు ఈ ఇద్దరితో, అది స్పెసిఫిక్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, దానికి టైం పెట్టుకోవాలి. అవునా? తర్వాత ఏమో నాకు మెజరబుల్గా ఉండాలి. ఈ వారంలో నేను ఎంత చేశాను, నేను అనుకున్నవి, నేను 4 లక్ష్యాలు అనుకున్నా, నా 4 చేరగలిగాను అంటే మెజరబుల్గా ఉండాలి కదా. తర్వాత నాకు తార్కికంగా ఉండాలి, నేను చేయగలిగిన విధంగా ఉండాలి. తర్వాత టైం ప్రకారం ఉండాలి. నా టైంని దాటి నేను పోలేను కదా. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి, నాకు చిన్న పిల్లలు ఉన్నప్పుడు, లేదా ఇంట్లో ముసలి తల్లిదండ్రులు అత్తమామలో ఉన్నప్పుడు, వాళ్ళ బాధ్యత నాదే అయినప్పుడు నేను అది ఐ కెనాట్ గో బియాండ్ దట్ కదా. కాబట్టి వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ, మీరు మొట్టమొదటి వాళ్ళు మొదలుపెట్టినప్పుడు అన్నారు స్త్రీ అంటే శక్తి స్వరూపిణి, అన్నీ కలిపి ఒకటే చేస్తుంది అని చెప్పి. ఎస్, ఎందుకు మనకి మొన్న ఈ పాండమిక్ టైంలో కూడా ఒక లేడీని మొత్తం ఒక 10 చేతులతో ఎందుకు చూపించారు? ఓన్లీ ఏ ఉమెన్ కెన్ డూ దట్.
అన్ని పనులు ఆలోచన స్థాయిలో ఆలోచించి టకటక బద్ధంగా ఆలోచనాత్మక లెవెల్లో స్థాయిలో అన్నీ ఒకదానెంబడొకటి ప్రణాళికాబద్ధంగా చేసేస్తుంది. 10 మంది కలిసి చేసే పని తనొక్కతి చేస్తుంది. అటు వర్క్ మీరే చెప్పారు కదా, అటు వర్క్ చేస్తోంది, ఇటు ఇంట్లో పిల్లల్ని చేసుకుంటోంది, అటు మొగుడికి కావాల్సినవి చూసుకుంటోంది, ఇంట్లో తనకి హౌస్ హెల్ప్ లేనప్పుడు వాటిని తనే చేసేవాళ్ళు కొంతమంది అయితే ఎట్లా చెప్పి చేయిస్తే వాళ్ళు చేస్తారో చూసుకొని మొగుడు చేత పిల్లల చేత చేయించగలిగే సమర్థత ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది పాపం వాళ్ళే చేసుకొని ఇంత చేయలేకపోతున్నామండి అని బాధపడే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఉంటారు స్త్రీలలో, కానీ ఇది కూడా ఉంటారు, అలా కూడా ఉంటారు. సో ఇవన్నీ ఆలోచన స్థాయిలోనూ తర్వాత ఆచరణ స్థాయిలోనూ చేయగలిగేది స్త్రీనే. కాబట్టి స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు. కేవలం వంటింటికే పరిమితమైంది స్త్రీ కాదు. వంటింటి నుంచి ఏ స్థాయి వరకైనా ఆకాశం దాకా కూడా ఆమె ప్రపంచం చాలా విస్తృతం. ఒక స్త్రీ ప్రపంచం చాలా విస్తృతం. మగవాడికి లేదా అని అడుగుతారేమో. మనం ప్రస్తుతం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది, ఉండనియండి. స్త్రీ ప్రపంచం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గోయింగ్ బ్యాక్ టు ది లక్ష్య సాధనలో మనం స్మార్ట్ గోల్స్ గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే మనం ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటున్నాం గోల్స్ని? అన్రియలిస్టిక్గా ఫ్రేమ్ చేసుకుంటున్నామా? నన్ను వచ్చి ఇప్పుడు మీలాగా యాంకరింగ్ చేయమంటే నేను చేయలేను కదా, నన్ను మీలాగా యాక్టివ్గా ఉండి ఎనర్జెటిక్గా ఉండమంటే నేను ఉండలేను కదా. నేను నా స్థాయిలో నేను చేసుకోవాలి. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు మీ స్థాయిలో ఎవరికి వాళ్ళు మన స్థాయిలో మన శక్తి సామర్థ్యాలకి తగ్గట్టుగా మనం ఫ్రేమ్ చేసుకోగలగాలి గోల్స్. ఇమీడియట్ గోల్స్, ఇంటర్మీడియట్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. 5 ఏళ్ల తర్వాత, ఇందాక చెప్పినట్టు 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఆలోచన స్థాయిలో ఆలోచించుకోగలగాలి, ప్రణాళిక చేసుకోగలగాలి. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, తప్పులు ఉండొచ్చు. అలాంటప్పుడు కుప్పగోలిపోకర్లా. అవును, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కంటింజెన్సీ ప్లానింగ్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్రపంచం తలకిందులైపోదు. దెర్ ఇస్ ఆల్వేస్ BCDZ. ఏ నుంచి సెట్ దాకా ఎక్కడికైనా ఎన్నైనా రావచ్చు. నేను ఆలోచించడానికి నాకు సంసిద్ధత ఉండాలి. అందుకని గోల్ సెట్టింగ్ అనేది ఇందాక చెప్పాను కదా, ఒక రోజంతా వర్క్షాప్ మనం కండక్ట్ చేయొచ్చు సాధారణంగా. దానికి విస్తృతంగా ఉంటుంది దానికి ఆలోచన. అది స్త్రీ చెయ్యగలదు, ఒక అమ్మాయి చెయ్యగలదు. 25 ఏళ్ల కల్లా నేను ఇలా నా జీవితంలో నేను ఈ రకంగా సెటిల్ అవ్వాలి అనుకున్న అమ్మాయిలు ఎంతమంది చేయగలుగుతున్నారు, చేస్తున్నారు కదా, ఎంతమంది చేసి చూపిస్తున్నారు కదా. బై 23 I should be able to do this, at 25 I should move from here అనేవాళ్ళు చేసి చూపిస్తున్నారు. అవును. సో ఎంతమంది చేసి చూపిస్తున్నారు. కాబట్టి మనకి నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చుగాక, ఎవరినో వీళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోయి వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవరినన్నా చూసి ఇమిటేట్ చేసి బాగుపడే వాళ్ళు ఉండొచ్చు, ఎవరిని ఇమిటేట్ చేయకుండా స్వతంత్రంగా ఎదిగే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళే రోల్ మోడల్స్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. రోల్ మోడల్స్ కేవలం సెలబ్రిటీస్లోనే ఉండరమ్మా, మన చుట్టూ ప్రపంచంలోనే కొన్ని వందల మంది ఉంటారు. మన ఇంట్లో పనిచేసే హౌస్ హెల్ప్, ఆ అమ్మాయి 6 ఇళ్ళని తను సింగిల్ హ్యాండెడ్గా చేసి ఇంకా నవ్వుతూ ఉండగలుగుతుందంటే ఇజంట్ షీ ఎ రోల్ మోడల్ టు అస్? డెఫినెట్లీ షీ ఈస్. సో విచ్ లేడీ ఈజ్ నాట్ ఎ రోల్ మోడల్? ఏ స్త్రీ మనకి రోల్ మోడల్ కాదు. ప్రతి మహిళ ఆదర్శ మహిళే, ప్రతి మహిళ సమర్థురాలే. మహిళ అంటేనే సమర్థురాలు, స్త్రీ అంటేనే సమర్థత, శక్తి, సహనం, శక్తి. సహనం మాత్రమే కాదు, శక్తి కూడా. శక్తి మాత్రమే కాదు, సహనం కూడా. దట్ ఈస్ వాట్ ఎ వుమన్ ఇస్. వెల్, పద్మజ గారు, మీ మాటలు విన్నాక నేను కూడా చాలా ఎనర్జైజ్ అయ్యాను అనే చెప్పాలి. నిజంగానే చాలా మోటివేట్ చేశారు, చాలా ఇన్స్పైర్ చేశారు. మీరు ఇంత చెప్పిన తర్వాత ఇంకా ప్రశ్నలు డెఫినెట్గా వస్తున్నాయి. కాకపోతే ఈ రోజుకి విల్ ర్యాప్ దిస్ అప్. అండ్ డెఫినెట్గా వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ పర్సనల్ క్వెరీస్ కానివ్వండి, వాళ్ళకుండే ప్రశ్నలు ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్స్లో. ఇవాళ ఇంత చక్కగా మాకు ప్రతి విషయాన్ని ఇలా వివరించి చెప్పారు. మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ వన్స్ అగైన్. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.